సో కాంపోజిషన్ స్కీమ్ గురించి మనం నేర్చుకుంటున్నామమ్మా. సో కాంపోజిషన్ స్కీమ్ అనేది ఎవరి కోసం అని చెప్పారమ్మా? స్మాల్ డీలర్స్ who are not able to maintain ఏమనుకున్నాం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అకౌంట్ మెయింటైన్ చేసుకుని తర్వాత సప్లైస్ కి ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసి హెచ్ఎస్ఎన్ నెంబర్స్ అవన్నీ మెయింటైన్ చేసి వాటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క ట్యాక్స్ రేట్ అనేది మెన్షన్ చేస్తూ చేయలేని పర్సన్స్ ఎవరైతే ఉంటారో అప్ టు సర్టెన్ టర్న్ ఓవర్ వరకు మనకి ఏం చేస్తారు అనుకున్నామమ్మా, కాంపోజిషన్ స్కీమ్ కి ఆప్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అదే కదమ్మా మాట్లాడుకున్నది. సో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామమ్మా. ఏంటి అంటే కనుక ఫస్ట్ ఇనీషియల్ గా ది కాంపోజిషన్ స్కీమ్ ఈజ్ గోయింగ్ టు బి అప్లైడ్ ఓన్లీ ఫర్ ద గూడ్స్ అమ్మా అండ్ రెస్టారెంట్ సర్వీసెస్. ఎవరికంట? రెస్టారెంట్ సర్వీసెస్. వీళ్ళిద్దరికి ఇనీషియల్ గా ప్లాన్ చేశారంట. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం టర్న్ ఓవర్ ఎంత వరకు అని చెప్పుకున్నామమ్మా, అప్ టు 1.5 crore. ఎంత వరకు అమ్మా? అప్ టు 1.5 crore. రిజిస్ట్రేషన్ కి 40 lakhs 20 lakhs, సర్వీస్ అయితే 20 lakhs, గూడ్స్ అయితే కనుక 40 lakhs. అందులో సర్టెన్ స్టేట్స్ కి ఏమో 20 lakhs. ఇంకా చెప్పాలంటే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కొన్ని స్టేట్స్ కి అయితే కనుక 10 lakhs లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కి. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్ గా ఏం చేశారంటే 50 lakhs పెట్టారమ్మా. ఏంటిది? 50 lakhs వరకు నువ్వేం చేయొచ్చు, కాంపోజిషన్ స్కీమ్ లో ఉండొచ్చు. సో 20 lakhs దాటి ఇంతకుముందు ఎంత ఉండేదంటే 20 lakhs లిమిట్ ఉండేదమ్మా రిజిస్ట్రేషన్ కి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ కి. అయితే గూడ్స్ కి 40 lakhs చేశారమ్మా. సో అప్పుడు ఏం చేశారంటే 20 lakhs ఉన్నప్పుడు అప్ టు 50 lakhs వరకు ఏం చేశారమ్మా, కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్ అన్నారు. తర్వాత ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్ మీరు ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, లిమిట్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పారమ్మా. 1.5 crores వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పారు బై నోటిఫికేషన్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్. అలాగే సేమ్ రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్ మేరకు ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ టర్న్ ఓవర్ లిమిట్ ని ఎంతకి ఎక్స్టెండ్ చేశారంటమ్మా, 1.5 crore. ఎంతకి ఎక్స్టెండ్ చేశారు? 1.5. రైట్. సో తర్వాత ఈ గూడ్స్ కి అప్లికబుల్ అయ్యి రెస్టారెంట్స్ కి అప్లికబుల్ అయిన తర్వాత ఏం చేశారని చెప్పేసానంటే దీన్ని ఇట్ హ్యాస్ బిన్ ఎక్స్టెండెడ్ టు సర్వీసెస్ ఆల్సో. బట్ ఈ సర్వీసెస్ కి లిమిట్ వచ్చేసరికి 50 lakhs ఉంచారమ్మా. ఈ సర్వీసెస్ దగ్గర వచ్చేసరికి లిమిట్ ఎంత ఉంది? 50 lakhs. ఓకే. సో ఇప్పుడు మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనుకో, 20 lakhs దాటితే కనుక మనం ఏం చేయాలి, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కదా. సో అదే 50 lakhs దాటితే కనుక మనం ఏం చేయాలి, కాంపోజిషన్ స్కీమ్ అనేది ఇంకా ఆప్ట్ చేసుకోవడానికి ఉండదు. సో 50 lakhs లోపల మాత్రమే మనం ఏం చేసుకోవచ్చు, కాంపోజిషన్ స్కీమ్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? రైట్ సార్. ఇప్పుడు ఈ 50 lakhs కానీ 1.5 crore కానీ ఏవైతే లిమిట్ ఉన్నాయో, ఏవైతే లిమిట్ అనేది మనకి చెప్తున్నారో ఆ లిమిట్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లోనా, ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లోనా? అంటే సో ఇక్కడ 1.5 crore కంటే ఎక్కడ తక్కువ ఉండాలంట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి కరెంట్ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటమ్మా, 22-23. సో ఇది కరెంట్ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్, అంతేనా? ఈ కరెంట్ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ కి నాకు కాంపోజిషన్ అప్లికబుల్ అవుతుందా లేదా అనేది దేని మీద డిసైడ్ అవుతుందో, దేని మీద డిపెండ్ అయి ఉంటుందో తెలుసమ్మా? ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఏంటంట? ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏంటి, ఫైనాన్షియల్ ఇయర్ 2021-22. ఈ 2021-22 లో నా టర్న్ ఓవర్ అనేది అమ్మా, ఇక్కడ టర్న్ ఓవర్ కి విచ్ హ్యాస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్. ఏమంటాడంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటాడమ్మా. ఏమంటాడు? అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనే దానికి క్యాలిక్యులేషన్ అనేది ఇస్తాడమ్మా. అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది ఒక క్యాలిక్యులేషన్ చెప్పాడంట. ఆ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది ఇక్కడ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి ఎలా ఉండాలంట, అప్ టు 1.5 crore. ఎంత దాటకూడదంట?
షుడ్ నాట్ ఎక్సీడ్ 1.5 crore, దెన్ అప్ టు 1.5 crore అనొచ్చు కదా ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్. అదే ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ అప్ టు 50 lakhs. ఓకే, ఇలా ఉంటే కనుక ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎలా కనుక మన టర్న్ ఓవర్ ఉన్నట్లయితే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి ఏం అప్లికబుల్ అవుతుందంట, వీ కెన్ అప్లై కాంపోజిషన్ స్కీమ్. ఓకేనా? సో కానీ అప్ టు ఎంత వరకు అంట, అప్ టు టర్న్ ఓవర్ ఆఫ్ 1.5 crore, అప్ టు టర్న్ ఓవర్ ఆఫ్ 1.5 crore ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అండ్ రెస్టారెంట్, అలాగే 50 lakhs ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఎన్ని రకాల లిమిట్స్ చెప్తున్నాడమ్మా? 2 లిమిట్స్ చెప్తున్నాడు. ఎలాగా? ఇక్కడ కాంపోజిషన్ అనేది మనకి ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో మన టర్న్ ఓవర్ అనేది 1.5 crore కంటే తక్కువ ఉండాలి. అలాగే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా ఎంత ఉండాలి, 1.5 crore కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో 1.5 crore దాటితే మనం కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏం చేయలేము, కాంపోజిషన్ అప్లై చేయలేము. అలాగే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 1.5 crore దాటితే స్టిల్ కాంపోజిషన్ స్కీమ్ లో ఉండలేము. ఎందులోకి మారిపోవాలి, రెగ్యులర్ లోకి మారిపోవాలి. మరి రిజిస్ట్రేషన్స్ ఎన్ని రకాలు అనుకున్నాం? రెగ్యులర్ రిజిస్ట్రేషన్, కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ అనుకున్నామా సార్? కాంపోజిషన్ అనేది మ్యాండేటరీయా? కాంపోజిషన్ అనేది ఏమనుకున్నామమ్మా, ఆప్షనల్ అని చెప్పేసి అనుకున్నాం కదా. ఎస్ ఆర్ నో? క్లియర్ ఆర్ నాట్? రైట్. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఏ ఇస్ ఏ కాంపోజిషన్ డీలర్. మిస్టర్ ఏ ఎవరమ్మా? కాంపోజిషన్ డీలర్ అంట. ఈ కాంపోజిషన్ డీలర్ వెన్ సప్లైస్ గూడ్స్ టు ద మిస్టర్ బి, మిస్టర్ బి ఎవరమ్మా? రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో ఉన్నాడు. మిస్టర్ బి ఎక్కడ ఉన్నాడమ్మా? రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో ఉన్నాడు. సో వెన్ కాంపోజిషన్ డీలర్ సప్లైస్ గూడ్స్ టు ద రెగ్యులర్ రిజిస్ట్రేషన్ డీలర్, ఓకే రైట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే కెన్ హీ ట్రాన్స్ఫర్ ద ట్యాక్సెస్? ట్రాన్స్ఫర్ చేయగలడమ్మా ట్యాక్సెస్ ని? చేయగలడా, చేయలేడా? చేయలేడు. ఎందుకంటే వీడు ఒక 1 lakh rupees గూడ్స్ అమ్ముతున్నాడు అనుకోమ్మా. సో దీని మీద ఏం చేయాలి, ఇక్కడ స్పెసిఫిక్ గా ఇక్కడ మనకి జిఎస్టి రేట్స్ ఉంటాయి, మా కాంపోజిషన్ రేట్స్ ఉంటాయి. ఆ కాంపోజిషన్ రేట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసానంటే కనుక ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 5%, ఏ రేట్ అమ్మా ఇది? ఐజిఎస్టి రేట్, అంటే సిజిఎస్టి ప్లస్ ఎస్జిఎస్టి రెండు కలిపేసిన రేట్ అమ్మా ఇది. అర్థమైందా? తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా రెస్టారెంట్ ఉన్నది అనుకోమ్మా, రెస్టారెంట్ కూడా 5%. అదే గూడ్స్ సేల్ ఉందనుకోమ్మా, గూడ్స్ సేల్ ఉందంటే అక్కడ ఏముందంట 1%. అర్థమవుతుందమ్మా? ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ అనుకోమ్మా, సర్వీసెస్ అయితే ఎంత పర్సెంటేజ్? 6%. ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ అయితే 6%. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇవన్నీ కూడా ఏ రేట్స్? ఐజిఎస్టి అంటే ఐ మీన్ టు సే ఐజిఎస్టి అనేది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐజిఎస్టి అనేది అనకూడదు. ఇదేంటంటే సిజిఎస్టి ప్లస్ ఎస్జిఎస్టి అనాలమ్మా. ఎందుకో కూడా చెప్తాను. నార్మల్ గా ఈ కాంపోజిషన్ స్కీమ్ అనేది ఎవరికే ఎలిజిబుల్ అంటే, ఎవరు మాత్రమే ఎలిజిబుల్ అంటే ద డీలర్స్ హూ సప్లైస్ గూడ్స్ విత్ ఇన్ ద స్టేట్, అంటే ఇంట్రా స్టేట్ సప్లైస్ వాళ్ళకి మాత్రమే కాంపోజిషన్ స్కీమ్ అంటాము. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, కాంపోజిషన్ స్కీమ్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు ఇంట్రా స్టేట్ సప్లైస్. సరే, ఇవన్నీ మనకి ఎవరు చెప్తారమ్మా? ఇవన్నీ ఎవరు చెప్తారు? చార్జ్ క్రియేట్ చేసే సెక్షన్స్ అమ్మా. ఇప్పుడు మనం చదువుతుంది ఏంటి, చార్జ్ ఆఫ్ జిఎస్టీ కదమ్మా. మరి చార్జ్ ఆఫ్ జిఎస్టీ అంటే ఎవరు ఏ ట్యాక్స్ లెవీ చేయాలనేది మనం చూస్తామమ్మా. మనం ఆల్రెడీ 9(1) లో ఫార్వర్డ్ చార్జ్ చూసాం, 9(2) లో ఫార్వర్డ్ చార్జ్ చూసాం, 9(3) రివర్స్ చార్జ్ చూసాం, 9(4) రివర్స్ చార్జ్ చూసాం, 9(5) ఏమో ఈ కామర్స్ ఆపరేటర్ చూసాం. వాళ్ళు ట్యాక్స్ లెవీ చేయడానికి ఎవరు లెవీ చేయాలని చెప్పేసి ట్యాక్సెస్ లెవీ చేయడం గురించి మాట్లాడుకున్నాం అమ్మా. ఇప్పుడు కాంపోజిషన్ స్కీమ్ లో కూడా ఎవరు ట్యాక్సెస్ అనేవి లెవీ చేయగలరు ఏంటనేది చార్జ్ అనేది ఎక్కడ మాట్లాడుకుంటాం? ప్రొవిజన్స్ లో చార్జ్ ఆఫ్ జిఎస్టీ లోనే మనం మాట్లాడుకుంటా ఉంటాం. అర్థమవుతుందా?
ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కానీ ఫస్ట్ మనం ఒక బేసిక్ అవుట్ లైన్ తెచ్చుకుంటున్నాము, ఆ తర్వాత కాన్స్టిట్యూట్ ప్రొవిజన్స్ అనేవి అంటే జిఎస్టి ప్రొవిజన్స్ అనేవి మనం చూస్తాము సెక్షన్స్ లోని. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఫస్ట్ టు బెటర్ టు హ్యావ్ సమ్ ఐడియా ఓవర్ ది కాంపోజిషన్ స్కీమ్. అర్థమవుతుందమ్మా? రైట్. ఇప్పుడు 1 lakh సేల్ చేసాడమ్మా, 1 lakh మొత్తం గూడ్స్ సేల్ చేసాడమ్మా. సేల్ చేసినప్పుడు వాట్ ఈస్ ద డాక్యుమెంట్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏ టు బి? ఏ వెళ్తుందమ్మా? ఏ డాక్యుమెంట్ వెళ్తుంది? వాట్ యు కాల్ ఇట్ యాస్ బిల్ ఆఫ్ సప్లై. అమ్మా మనకి ఎన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయి? ఓన్లీ రెండే రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏంటవి? ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై. ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఎవరు ఇష్యూ చేయాలి? రెగ్యులర్ డీలర్ ఇష్యూ చేయాలి. అంటే అందులో దాంతో ఏమవుతుంది? ట్యాక్స్ అనేది ఇన్పుట్ గా వెళ్తుంది. అదే బిల్ ఆఫ్ సప్లై అయితే సో ఇఫ్ ఇట్ ఈస్ ఏ బిల్ ఆఫ్ సప్లై ఎప్పుడు ఇష్యూ చేస్తాం? ట్యాక్స్ అనేది మనం అవతల వాడికి ఇవ్వకూడదు అనుకుంటే, లైక్ ఎగ్జాంప్టెడ్ సప్లైస్ చేస్తున్నాం అనుకో, అందులో ట్యాక్స్ ఉంటుందా? ఉండదు. నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఉండదు కదా. సో అప్పుడు కూడా ఏం ఇష్యూ చేయాలి? బిల్ ఆఫ్ సప్లై. ఎగ్జాంప్టెడ్ సప్లైస్ చేసేటప్పుడు బిల్ ఆఫ్ సప్లై. ఇక్కడ ట్యాక్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదు వేరే వాడికి అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఇష్యూ చేయాల్సిన డాక్యుమెంట్ ఏంటి? బిల్ ఆఫ్ సప్లై. ఉన్నాయి రెండే కదా డాక్యుమెంట్లు, ఒకటి ఇది. మరి అలాంటప్పుడు కాంపోజిషన్ టైలర్ ఏం ఇష్యూ చేయాలి? బిల్ ఆఫ్ సప్లై. సార్ నో. సో ఇప్పుడు 1 lakh అని చెప్పి బిల్ ఆఫ్ సప్లై లో డాక్యుమెంట్ లో మనకి ఏం చేస్తాడు? సో గూడ్స్ సప్లై చేస్తున్నట్టు రాసి 1 lakh అని వేస్తాడమ్మా. అర్థమవుతుందా? రైట్. సో అలాగా ప్రతి ఇన్వాయిస్ కి మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలా? ప్రతి ఇన్వాయిస్ కి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలా? వీడు ట్యాక్స్ కడుతున్నాడు కదమ్మా, ఎంత పర్సెంటేజ్? ఇఫ్ సేల్ గూడ్స్ సేల్ చేస్తుంటే కనుక అది ఎంత కడుతున్నాడు? 1% కడుతున్నాడా లేదా? 0.5% సిజిఎస్టి, 0.5% ఎస్జిఎస్టి ఆర్ యూటీజిఎస్టి. అంతేనా? ఎస్ఆర్ నో? సో మరి ఆ ట్యాక్స్ కడుతున్నప్పుడు ప్రతి ఇన్వాయిస్ లోని ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి కడుతున్నాడా? కట్టట్లేదు కదమ్మా. మరి ఏం చేయాలంట? 3 months కి ఒకసారి ఏం చేయాలంట? 3 months కి ఒకసారి టాక్సబుల్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంట. ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి? టాక్సబుల్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంట. అర్థమవుతుందా? ఈ టాక్సబుల్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసుకుని దాని మీద మనం ఏం చేయాలి? స్పెసిఫైడ్ పర్సంటేజెస్ అనేవి అప్లై చేయాలి. అర్థమవుతుందా? సో ఈ టాక్సబుల్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసుకోవడం, స్పెసిఫైడ్ పర్సంటేజెస్ అనేవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఈ స్పెసిఫైడ్ పర్సంటేజెస్ అనేవి అప్లై చేసుకోవడం. ఇప్పుడు 3 months కి ఒకసారి అంటే ఎవ్రీ క్వార్టర్ అమ్మా. ఏంటది? ఎవ్రీ క్వార్టర్. సో ఏప్రిల్, మే, జూన్ అనేది ఒక క్వార్టర్ అనుకుంటే మనం ట్యాక్స్ పే చేయాల్సింది ఎప్పుడమ్మా? జూలై. అర్థమవుతుందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టర్ అనుకుంటే కనుక మనం ట్యాక్స్ పే చేయాల్సింది ఎప్పుడు? సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేది ఒక క్వార్టర్ అనుకుంటే మనం ట్యాక్స్ పే చేయాల్సింది ఎప్పుడు? జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనుకుంటే ఏప్రిల్. అర్థమవుతుందమ్మా? ఇలా ఈచ్ క్వార్టర్ కి సంబంధించిన టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సార్ ఈ 3 months టర్న్ ఓవర్ నేను చూసుకుంటే కనుక నాకు 10 lakhs వచ్చింది సార్. 3 months టర్న్ ఓవర్ చూసుకుంటే మొత్తం కూడా గూడ్స్ సేలే చేసేసాను. నేనేం చేశాను? ఓన్లీ గూడ్స్ సేల్ చేశాను. అలాంటప్పుడు నాకు ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 1%. సో 1 lakh 10 lakhs మీద 1% అంటే ఎంత? 10,000. నేను 3 months కి కలిపి టోటల్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసి 10,000 ట్యాక్స్ అనేది పే చేస్తే సరిపోతుందంట. అర్థమవుతుందా? వాట్ ఈస్ మై రిపోర్టెడ్ టర్న్ ఓవర్? 10 lakhs. ఆ 10 lakhs మీద ఎంత పర్సెంటేజ్? 1%. అంటే 10,000 3 months కి ఒకసారి నేను పే చేస్తే సరిపోతుంది. సార్ ప్రతి ఇన్వాయిస్ కి నేను నార్మల్ గా అయితే రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఇన్వాయిస్ కి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం, చేసుకోవట్లేదమ్మా? ఎస్ ఆర్ నో? సార్ ఇక్కడ ఈ ట్యాక్స్ పే చేసినప్పుడు ఇది మనకి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీనా? మీది అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీయే కదా. సో ఈ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలోంచి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీని నేను ఎలా పే చేయాలి? నార్మల్ గా రెగ్యులర్ రిజిస్ట్రేషన్ అయితే కనుక దేని ద్వారా ఉంది? 2 రకాలుగా పే చేయొచ్చు. ఒకటి ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్, 2 క్యాష్ లెడ్జర్. కానీ ఇక్కడ అవుట్పుట్ ట్యాక్స్ ని ఎలా పే చేయాలనుకున్నాం? ఉంది యూజింగ్ క్యాష్ లెడ్జర్. ఎందుకని చెప్పేసానంటే వీ కెనాట్ యూటిలైజ్ ఇన్పుట్. అసలు ఇన్పుట్ అనేది మెయింటైన్ చేయలేకే కదమ్మా ఈ ప్రొసీజర్ కి వచ్చాం. ఎస్ ఆర్ నో?
సో బిల్స్ అన్ని రాసుకోవడం, పర్చేజెస్ లో ఇన్పుట్ అనేది తీసుకోవడం, ఆ ఇన్పుట్ ని సెపరేట్ గా రాసుకోవడం, నేను అవుట్పుట్ కి ప్రతి బిల్ లో ప్రతి ఐటమ్ కి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడం, అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం, అందులో నుంచి ఇన్పుట్ మైనస్ చేయడం, ఇవన్నీ చేయలేక కదమ్మా. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు ఏ బుక్స్ లో ఇదేమవుతుందమ్మా, బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేస్తే సేల్ అవుతుంది, అంతేనా? బి బుక్స్ లో ఏమవుతుంది, పర్చేజ్ అవుతుంది. సో ఇప్పుడు మా నార్మల్ గా చెప్పండి ఒక విషయం, ఇది ఇండైరెక్ట్ ట్యాక్సా కాదమ్మా? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ బర్డెన్ అనేది షిఫ్ట్ అయిపోతుంది, షిఫ్ట్ అవ్వదా? అవునా కదా? ఎస్ ఆర్ నో? షిఫ్ట్ అవ్వాలా లేదా? సో ఇప్పుడు 1 lakh గూడ్స్ అమ్మితే 1 lakh లోనే ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంది అని చెప్పేసి మనం తీసుకోవాలంట. అర్థమవుతుందా? సో అంటే అమ్మేవాడు ఏం చేయాలి, ఆ 1% ట్యాక్స్ ని మనం సపరేట్ గా చెప్పకుండా ట్యాక్స్ లో కలిపేసి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు నువ్వు మార్జిన్ 10% పెట్టుకున్నావు అనుకోమ్మా, ఇప్పుడు మార్జిన్ అనేది ఇప్పుడు ఎంత తీసుకోవాలి అవతల వారి దగ్గర నుంచి, అంటే మార్జిన్ అనేది ఎంత పెట్టుకోవాలి, 11% పెట్టుకుని మనం సేల్ అనేది చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎగ్జాంపుల్ కి, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ 1% అనేది రాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండైరెక్ట్ ట్యాక్సే కాబట్టి ఈ ట్యాక్స్ బట్టి నీ 10,000 ఆడు జోబులో పెట్టుకుంటాడమ్మా. మీ 10,000 3 months కి 10 lakhs మీద 10,000 వచ్చిందంటే ఆ 10,000 కూడా వాడు జోబులో పెట్టుకుంటాడా, వాడు ప్రాఫిట్ మార్జిన్ నుంచి తగ్గించుకుంటాడా? లేదు కదమ్మా. సో అల్టిమేట్ గా అది కూడా వాల్యూలో ఇంక్లూడ్ చేసేసుకునే జనరల్ గా ట్రేడర్స్ ట్రేడ్ చేస్తారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ సేల్ ఎంట్రీ చెప్పండి అమ్మా, ఏ బుక్స్ లో సేల్ ఎంట్రీ చెప్పండి, ఏ బుక్స్ లో సేల్ ఎంట్రీ? బి అకౌంట్ డెబిట్ టు సేల్ ఎంతమ్మా? బి దగ్గర నుంచి 1 lakh రావాలి కాబట్టి బి పేరు మీద 1 lakh రాశారు. సో సేల్ అని చెప్పేసి ఎంత రాసుకోవాలి, 1 lakh రాసుకోవాలా, లేకపోతే ఆ 1 lakh మీద మనం 1% పే చేయాలి కదమ్మా అని చెప్పేసి 99,000 రాసుకోనా? 1 lakh రాసుకుంటా. అర్థమైందా? మరి వీడికి అవుట్పుట్ ట్యాక్స్ వస్తుంది కదా సార్, అవుట్పుట్ ట్యాక్స్ కి సంబంధించింది ఇలాగా టర్న్ ఓవర్ అంతా క్యాలిక్యులేట్ చేసి టోటల్ చేసిన తర్వాత 3 months కి టర్న్ ఓవర్ టోటల్ చేసాం అనుకో, మాది ఒక 10 lakhs వచ్చింది అనుకో, అప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ అనేది వస్తుంది. అర్థమైందా? సో అవుట్పుట్ జిఎస్టి టు బ్యాంక్, మరి దేని ద్వారా పే చేయాలనుకున్నాం, బ్యాంక్ ద్వారా పే చేయాలి, క్యాష్ లెడ్జర్ లోకి ద్వారా పే చేయాలి. క్యాష్ లెడ్జర్ లో డబ్బులు ఎలా వస్తాయి, మన బ్యాంక్ ద్వారా యాడ్ చేస్తే మాత్రమే వస్తాయమ్మా. అర్థమైందా? సో అవుట్పుట్ జిఎస్టి ఎంతమ్మా, ఇప్పుడు ఒకవేళ 10,000 అనుకుంది, ఇక్కడ ఎగ్జాంపుల్ లో రాసినట్టు 10,000 అనుకుందాం, 3 months కి ఒకసారి. ఇది సేల్ జరిగినప్పుడల్లా ఎంట్రీ పడుతుంది. ఇదేంటమ్మా, ఇది 3 months కి ఒకసారి పేమెంట్ చేసేటప్పుడు, ట్యాక్స్ పేమెంట్ చేసేటప్పుడు మనకి ఎంట్రీ వస్తుంది. అర్థమైందా? సో ఎంతమ్మా, 10,000. ఇలా ఎవ్రీ సేల్ కి మనం సేల్ ఎంట్రీ రాసుకుంటున్నాం అంటే P&L లో మా P&L స్టేట్మెంట్ అనేది వేసాం అనుకో, ఏ యొక్క P&L వేసాం అనుకోమ్మా, ఏ యొక్క P&L వేస్తే సేల్ ఎంత కనిపిస్తుందమ్మా, 3 months కి P&L వేసాం అనుకుందాం, సపోజ్ సేల్ ఎంత కనిపిస్తుంది, 10 lakhs కదమ్మా కనిపిస్తుంది. రైట్. మరి ఈ 10 lakhs కంప్లీట్ సేలా, అందులో నుంచి కొంత ట్యాక్స్ పే చేస్తాం కదమ్మా. ఎస్ ఆర్ నో? ట్యాక్స్ ఇంక్లూడింగ్ గానే కదా నువ్వు కలెక్ట్ చేసావు, అవునా కదా? సో ఆ ట్యాక్స్ అనేది నువ్వు పే చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ అవుట్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ జిఎస్టీ అనే అకౌంట్ అలా ఉండిపోతుందా లేదా? సో ఇక్కడ ఈ అవుట్పుట్ జిఎస్టీ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్ అంట. అవుట్పుట్ జిఎస్టీ అకౌంట్ అంటే ఏంటది, నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్స్ అన్ని కూడా ఏమవుతాయి, P&L కి వెళ్ళి క్లోజ్ అయిపోతాయి కదమ్మా. సో అవుట్పుట్ జిఎస్టీ ఎంత, ఇస్ ఇట్ క్లియర్ ఆర్? సో ఇలాగ మనం వేసుకుంటే కనుక నెట్ సేల్ ఎంత మిగులుతుంది, 9,90,000, అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనం ఇక్కడ సేల్ అనేది రాసినప్పుడు ఇది ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీయా, ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీయా? ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. హౌ we are going to eliminate? By claiming expenditure. By claiming expenditure. జిఎస్టీ ఏమవుతుందమ్మా, ఎక్స్పెండిచర్. సార్ ఇక్కడ P&L ద్వారా జిఎస్టీ అనేది పాస్ ఆన్ అవుతుందా లేదా, పాస్ త్రూ అవుతుందా లేదా అని చెప్పేసి అంటే ఆన్సర్ ఏమంటారమ్మా, ఎస్. ఇన్ కేస్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్, the GST is going to be passed through P&L.
అండ్ ద సేల్ వాల్యూ ఈస్ గోయింగ్ టు బి ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టి. అర్థమైందా? మరి రెగ్యులర్ డీలర్ అయితే ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టి. అంతేనా? ఎస్ ఆర్ నో? అంతేనా కదమ్మా? ఈ గూడ్స్ ఏ అనేవాడు సి దగ్గర నుంచి పర్చేజ్ చేశాడమ్మా. సపోజ్ ఏ అనేవాడు సి అనేవాడి దగ్గర నుంచి పర్చేజ్ చేశాడు ఈ గూడ్స్ ని. ఓకే, సి అనేవాడి దగ్గర నుంచి పర్చేజ్ చేసి ఇక్కడ బి అనేవాడికి అమ్మాడు. సి ఎవరంట? సి ఈజ్ ఏ రెగ్యులర్ డీలర్. సి ఎవరంట? రెగ్యులర్ డీలర్. సో రెగ్యులర్ డీలర్ అయితే వీడు ఏం చేశాడంట 50,000 వర్త్ ఆఫ్ గూడ్స్ అంటే ఇవి. వీడు అమ్మడం 1 lakh అమ్ముతున్నాడు, కానీ కొనేటప్పుడు ఎంత కొన్నాడు? 50,000 కి. సో 50,000 కి సి ఏం చేశాడంట ప్లస్ జిఎస్టి అని చెప్పేసి అని యాడ్ చేశాడంట. ఐజిఎస్టి సపోజ్ ఎంత అట్ ద రేట్ ఆఫ్ 18% అంటే ఎంత అవుతుందమ్మా? 9,000. సో టోటల్ ఎంత అవుతుంది? 59,000. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇలాగా 59,000 వర్త్ ఆఫ్ గూడ్స్ ని 1 lakh అమ్మాడు ఏ బికి. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు సి అనేవాడు దగ్గర నుంచి ఏ కొనుక్కున్నప్పుడు పర్చేజ్ ఎంట్రీ ఏముంటుంది చెప్పండి? ఎవరి బుక్స్ లో? ఏస్ బుక్స్. ఏస్ బుక్స్ లో ఏమవుతుంది? పర్చేజెస్ అకౌంట్ డెబిట్ 2 ఏ అకౌంట్ అమ్మా? సి అకౌంట్. పర్చేజెస్ అని చెప్పేసి ఎంతగా చూపిస్తాం? 50,000 చూపించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పేసి 9,000 తీసుకోవడానికి లేదా? క్లెయిమ్ చేసుకోలేని ఇన్పుట్ ని ఏం చేస్తాం అనుకున్నాం? కాస్ట్ కి యాడ్ చేస్తామని అనుకున్నావా లేదా? సో కాబట్టి పర్చేజెస్ వాల్యూ ఎంత కనిపిస్తుంది? 59,000. టు సి అకౌంట్ ఎంత? 59,000. ఇక్కడ P&L కి వచ్చేసరికి P&L లో మనకి ఏమొస్తుందమ్మా? పర్చేజెస్ ఎంత? 59,000. సార్ పర్చేజెస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ, ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ? ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. అమ్మా సేల్ అండ్ పర్చేజెస్ ఆర్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ఇన్ కేస్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్. ఎస్ ఆర్ నో? అదే రెగ్యులర్ స్కీమ్ అనుకుంటే ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. పర్చేజ్ అండ్ సేల్ అనేవి ఎప్పుడు కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? And GST output GST is going to be expenditure in case of composition scheme and passed through P&L. అదే రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో అలా పాస్ ఆన్ అవుతుందా? అవుట్ ఆఫ్ P&L అడ్జస్ట్మెంట్. అవునా కదా? ఎస్ ఆర్ నో? క్లియర్ ఆర్ నాట్? రైట్. ఇప్పుడు బి అనేవాడు రెగ్యులర్ డీలర్ కదమ్మా. బి అనేవాడు కొనుక్కున్నాడు కదా. బి అనేవాడు కొనుక్కున్నప్పుడు బి బుక్స్ లో పర్చేజెస్ కి ఎంట్రీ చెప్పండి. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ఏ అకౌంట్. ఎంత రాస్తారు? ఎంతమ్మా? ఈ 1 lakh లో మనకు 1,000 ట్యాక్స్ ఉంది కదా. అది ఇన్పుట్ వస్తుందా మనకి? వస్తుందా రాదా? రాని ఇన్పుట్ అంతటిని మనం ఏం చేస్తాం? కాస్ట్ లో యాడ్ చేస్తాం లేదా? రైట్. ఇదే గూడ్స్ ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సేల్ చేస్తున్నాడంట. ఎవరికి? ఇక్కడ డి అనేవాడికి సేల్ చేస్తున్నాడంట. ఇక్కడ బి అనేవాడు ఎవరికి సేల్ చేస్తున్నాడమ్మా? డి అనేవాడికి సేల్ చేస్తున్నాడు. అంటే ఎంతకి సేల్ చేస్తున్నాడు? 2 lakhs కి సేల్ చేస్తున్నాడు. ఎంతకి సేల్ చేస్తున్నాడు? సో వీడు రెగ్యులర్ డీలర్ కదమ్మా. ఎస్ ఆర్ నో? సో రెగ్యులర్ డీలర్ అయితే కనుక వీడికి సేల్ ఎలా వస్తుందో చెప్పండి. 2 lakhs సేల్ వాల్యూ ప్లస్ జిఎస్టి ప్లస్ ఏమవుద్దమ్మా? జిఎస్టి. సో జిఎస్టి ఎట్ ద రేట్ ఆఫ్ 18% అనుకోండి. అప్పుడు ఎంత? 36,000. సో టోటల్ గా ఎంత? 2,36,000. సో ఈ 36,000 గవర్నమెంట్ కి పే చేస్తాడా? ఇన్పుట్ ఏమైనా తీసుకుంటాడా? ఇదే గూడ్స్ ని పర్చేజ్ చేసినప్పుడు ఏమైనా ఇన్పుట్ వచ్చిందా మనకి? రాలేదు. అర్థమవుతుందా? ఆల్రెడీ వీడు పర్చేజ్ చేసినప్పుడు ఏ అనేవాడు పర్చేజ్ చేసినప్పుడు 9,000 ట్యాక్స్ ఉంది కదా. ఎస్ ఆర్ నో? అది ఈ దగ్గరకు వచ్చి ఏ అనే డీలర్ మధ్యలో కాంపోజిషన్ డీలర్ ఉండడం వల్ల ఆ 9,000 ట్యాక్స్ మళ్ళీ బికి పాస్ ఆన్ అవుతుందా అవ్వట్లేదా? అవ్వట్లేదమ్మా? అవ్వట్లేదు. సో కాబట్టి ఇదే గూడ్స్ మీద గవర్నమెంట్ కి 36,000 ట్యాక్స్ వచ్చింది, 9,000 ట్యాక్స్ వచ్చింది. అది కాకుండా ఈ కాంపోజిషన్ డీలర్ మీద ఒక 1,000 ట్యాక్స్ వచ్చింది. అర్థమైందా? సో ఇక్కడ ఏమవుతుంది? 36 ప్లస్
9,000 ప్లస్ 1,000 అంటే ఎంత? 46,000 ఇదే గూడ్స్ మీద గవర్నమెంట్ కి ఏమొచ్చింది? ట్యాక్స్ అనేది వచ్చింది. అర్థమవుతుందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కానీ ఇక్కడైతే కనుక అంత ట్యాక్స్ అనేది వస్తుందా? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ వచ్చినట్టే రాలంటారా ఇక్కడ? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ స్టిల్ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదమ్మా ఇక్కడ? సో whenever the goods passed through a composition dealer, still there is exists a cascading effect. Yes or no? Can we come to that conclusion or not? Yes or no? అర్థమవుతుందా? సో మనకి సప్లై చైన్ బ్రేక్ అయిపోతున్నట్టే కదా, ఇన్పుట్ చైన్ బ్రేక్ అయిపోతున్నట్టే కదమ్మా. wherever the exempted goods or composition dealer exists in a supply chain or input chain, total input chain అనేది బ్రేక్ అయిపోతుంది. సో దట్ ఏమవుతుందమ్మా? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ విల్ కమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. అర్థమవుతుందా? మన జిఎస్టి అనేది రావడం దేనికోసం వచ్చింది? టు ఎలిమినేట్ క్యాస్కేడింగ్ ఎఫెక్టే కదా. మేజర్ అంటే వేరియస్ మనకి పాజిటివ్స్ ఉన్న మేజర్ పాజిటివ్ ఏంటి? మేజర్ బెనిఫిట్ ఆఫ్ ఏ జిఎస్టి అని దేని గురించి స్టార్ట్ చేసాం మనం? ఫస్ట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనే కదమ్మా. సో ప్రీవియస్ రిజైమ్ కి ఈ రిజైమ్ కి డిఫరెన్స్ ఏంటంటే సీమ్లెస్ క్రెడిట్. ఇండియా అంతా ఒకటే, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నా ఒకటే అన్నాం, కానీ అది పాసిబుల్ అవుతుందా కాంపోజిషన్ స్కీమ్ ద్వారా? అవ్వట్లేదు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అర్థమవుతుందమ్మా? ఎస్ ఆర్ నో? సో మరి ఇలాంటి కాంపోజిషన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో, ఇలాంటి కాంపోజిషన్ స్కీమ్ మనకి చార్జ్ చేయాలి అంటే కనుక ఇప్పుడు చార్జబిలిటీ ప్రొవిజన్స్ ఉండాలా లేదమ్మా? ఎస్ ఆర్ నో? ఆ చార్జబిలిటీ ప్రొవిజన్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం అమ్మా. కాంపోజిషన్ లెవీ అండర్ సెక్షన్ 10 ఆఫ్ ది సిజిఎస్టి యాక్ట్ అంటున్నాడమ్మా. మనం ఏ యాక్ట్ చదువుతాం అనుకున్నాం? సిజిఎస్టీ కదమ్మా. సిజిఎస్టి అండ్ ఐజిఎస్టి. ఓకే, ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఐజిఎస్టిలో కాంపోజిషన్ స్కీమ్ గురించి వచ్చే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే కాంపోజిషన్ స్కీమ్ అనేది ఎక్కడ మాత్రం వస్తుందమ్మా? ఇంట్రా స్టేట్ సప్లైస్ దగ్గర మాత్రమే. whenever you do registration in case of composition scheme, you have to supply only within the state. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇక్కడ వరకు క్లారిటీ ఉంటే ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా? అంటే కాంపోజిషన్ స్కీమ్ ఇంకా చదవలేదు కానీ జస్ట్ గెస్ట్ చేయడం, వైల్డ్ గెస్ట్ చేయడం అమ్మా. అర్థమవుతుందా? సో మీకు అన్ని సబ్జెక్ట్ అంతా వచ్చేసని నేను అడగట్లా, గెస్ట్ చేస్తారని చెప్పేసి నేను అడుగుతున్నానమ్మా. అర్థమవుతుందా? రైట్. మిస్టర్ ఏ హ్యాస్ a unit in Kakinada, AP, a unit in Hyderabad, Telangana, a unit in Bangalore, Karnataka. Okay, so a unit in Chennai, Tamil Nadu. Okay. సో ఎక్కడికి వెళ్ళినా ఆ తమిళనాడు లేకుండా నా ఎగ్జాంపుల్ ఉండదు, ఎందుకంటే ఐ లవ్ తమిళనాడు. ఓకే, రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 చోట్ల నాకు యూనిట్లు ఉన్నాయి. ఓకేనా? సో ప్రతి యూనిట్ నుంచి నేను ఓన్లీ విత్ ఇన్ ద స్టేట్ సప్లైస్ మాత్రమే చేస్తున్నాను. విత్ ఇన్ స్టేట్. అర్థమవుతుందా? ఇక్కడ కూడా విత్ ఇన్ స్టేట్ సప్లైస్ మాత్రమే చేస్తున్నాను. సో ప్రతి చోట నుంచి నేను ఏం చేస్తున్నానమ్మా? ఓన్లీ విత్ ఇన్ ద స్టేట్, ఓన్లీ విత్ ఇన్ ద స్టేట్ సప్లైస్ మాత్రమే నేను చేస్తానండి. అయితే నేను 4 చోట్ల నా ప్రెజెన్స్ ఉంది. 4 చోట్ల నుంచి కేవలం విత్ ఇన్ ద స్టేట్ లోనే నేను ఏం చేస్తున్నాను? సప్లైస్ చేస్తున్నాను. అర్థమవుతుందా? నేను ప్రతి చోట రిజిస్ట్రేషన్ తీసుకోవాలా? ఖచ్చితంగా సప్లై చేస్తున్నానంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి కదా. సో ప్రతి చోట నేను కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చా?
4 చోట్ల నేను 4 కాంపోజిషన్ రిజిస్ట్రేషన్స్ తీసుకోవచ్చా? am I eligible to do so? yes or no? ఓకే. టర్న్ ఓవర్ అనేది అగ్రిగేట్ అన్ని చోట్ల అన్ని బ్రాంచ్లు అన్ని యూనిట్లు టర్న్ ఓవర్ కలిపేసిన టర్న్ ఓవర్ నాకు ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో నాకు వచ్చింది ఎంత అంటే 1.3 crores అంట. ఇప్పుడు చెప్పండి, తీసుకోవచ్చా? విత్ ఇన్ ద స్టేట్ లో మాత్రమే ఉండాలన్నారు కదమ్మా. ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ లో సాటిస్ఫై అయిందా కండిషన్? ఎస్ ఆర్ నో? 4 స్టేట్స్ లో ఉన్నాయి కదా, అవునా కదా? 4 స్టేట్స్ లో ఉన్నారు అమ్మా. సప్లై మాత్రం అవుట్ సైడ్ ద స్టేట్ లేవు ఎక్కడ కూడా, ఓన్లీ విత్ ఇన్ ద స్టేట్ లోనే. ఆ స్టేట్ లో కొంటున్నాను, ఆ స్టేట్ లోనే అమ్మేస్తాను. అర్థమవుతుందా? ఆ స్టేట్ లోనే కొంటున్నాను, ఆ స్టేట్ లోనే సేల్ చేస్తున్నాను, కానీ విత్ ఇన్ ద స్టేటే. మొత్తం 4 స్టేట్స్ లోని అగ్రిగేట్ టర్న్ ఓవర్ చార్ట్ చూసుకుంటే ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత ఉంది? 1.3 crores. ఓకే, ఐఎమ్ డీలింగ్ విత్ ఓన్లీ గూడ్స్. ఐఎమ్ డీలింగ్ విత్ ఓన్లీ గూడ్స్, నాట్ సర్వీసెస్. ఓకే, అప్పుడు ఆన్సర్ ఇస్ 4 చోట్ల కాంపోజిషన్ తీసుకొచ్చా? 4 కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ ఉండొచ్చా? ఎస్ ఆర్ నో? అంటే ఆన్సర్ ఇస్ ఎస్. ఆన్సర్ ఇస్ ఎస్. ఓకే, సో 4 కాంపోజిషన్ రిజిస్ట్రేషన్స్ ఉండొచ్చంట. ఓకే, సో కాకినాడలో బ్రాంచ్ లో నాకు కొన్ని గూడ్స్ ఉండిపోయినాయి అని చెప్పేసి నేను హైదరాబాద్ తీసుకెళ్ళి అమ్మేద్దాం అని చెప్పేసి నేను ఏం చేశానమ్మా? ట్రాన్స్ఫర్ చేశానంట. ఎక్కడి నుంచి? కాకినాడ నుంచి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేశానంట. కెన్ ఐ డూ సో? ఏ అదేంటి, నా బ్రాంచ్ నుంచి నా బ్రాంచ్ కి ఎక్కడ పంపించుకున్నాను? నా బ్రాంచ్ నుంచి నా బ్రాంచ్ కి పంపించుకున్నా సరే అదేమవుతుంది? డీమ్డ్ సప్లై. ఎందుకు? డిస్టింక్ట్ పర్సన్సే కదా. కాకినాడలో ఉన్న రిజిస్టర్డ్ యూనిట్ హైదరాబాద్ లో ఉన్న రిజిస్టర్డ్ యూనిట్ కి ఏమవుతుంది? డిస్టింక్ట్ పర్సన్స్ ఏనా? డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య ట్రాన్స్ఫర్ జరిగితే ఏమన్నారు? డీమ్డ్ సప్లై అని అన్నారా? అన్నారా లేదా? సో వెన్ ఎవర్ ఇట్ బికమ్స్ ఎ డీమ్డ్ సప్లై, మా డీమ్డ్ సప్లై జరిగింది అని చెప్పేసానంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి జరిగినట్టే కదా. ఇంటర్ స్టేట్ సప్లైస్ చేసాడు, చేయలేదాడు? ఇంటర్ స్టేట్ సప్లైస్ చేస్తే కెన్ హీ గో ఫర్ ద రిజిస్ట్రేషన్ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఏపీ నుంచి ఇక్కడ డీమ్డ్ సప్లై చేస్తాడు కదా హైదరాబాద్ కి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కాంపోజిషన్ క్లోజ్ చేసి వీడు ఏం చేశాడంట? రెగ్యులర్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాడంట. ఎక్కడ? ఓన్లీ ఫర్ ఏపీ. సో మిగతా చోట్ల అంతా కూడా స్టిల్ కాంపోజిషన్ ఉందంట. హైదరాబాద్ లో పర్చేజెస్ చేసామమ్మా, నాట్ సప్లై. సప్లై ఎలా అవుతుంది ఇది? నువ్వు కొనడం సప్లైయా? కొనడం సప్లై కాదు కదా. టేకింగ్ ఆ గూడ్స్ ఇస్ నాట్ ఏ సప్లై. కానీ నేను అలా తీసుకున్న గూడ్స్ ని ఎక్కడ అమ్మాను? హైదరాబాద్ లోనే అమ్మాను. అప్పుడు స్టిల్ విత్ ఇన్ ద స్టేటే కదా. ఎస్ ఆర్ నో? సో కెన్ ఐ డూ సో? అంటే ఒక స్టేట్ లో రెగ్యులర్ రిజిస్ట్రేషన్ ఉండి మిగతా స్టేట్స్ లో కాంపోజిషన్ రిజిస్ట్రేషన్స్ ఉండొచ్చా? ఉండొచ్చా ఉండకూడదా అనేది ఇక్కడ క్వశ్చన్ అమ్మా. ఎస్ ఆర్ నో? ఆన్సర్ ఈస్, అక్కడ కండిషన్ సాటిస్ఫై చేసిందో లేదు చూడండి. హైదరాబాద్ లో విత్ ఇన్ ద స్టేట్ లోనే ఉందా? తర్వాత బెంగళూరులో అంటే కర్ణాటకలో విత్ ఇన్ ద స్టేట్ లోనే ఉందా? తర్వాత తమిళనాడులో విత్ ఇన్ ద స్టేట్ లోనే ఉందా? సో ఉన్నప్పుడు వాట్ వీ కెన్ టేక్? సో వీ కెన్ టేక్ కాంపోజిషన్ అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనా? సో ఉంటే ఒకే రిజిస్ట్రేషన్ ఉండాలి. సో దేశం మొత్తం మీద మీకు ఎన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నా ఐదర్ అన్ని కూడా ఎందులో ఉండాలమ్మా? ఏదర్ రెగ్యులర్ లో ఉండాలి, లేకపోతే కాంపోజిషన్ లో ఉండాలి. అంతేగాని మిక్స్డ్ కుదురుతుందా? నో మిక్స్డ్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? సో ఒక స్టేట్ లో రెగ్యులర్ లో ఉంటే మిగతా అన్ని స్టేట్స్ లో కూడా ఎలా మారిపోవాలి? రెగ్యులర్ లోకి మారిపోవాలంట. ఎందుకంటే అవర్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఏ బేస్డ్ రిజిస్ట్రేషన్ అంట? పాన్ బేస్డ్ రిజిస్ట్రేషన్ అంట. పాన్ ఈజ్ అంటే ఐడెంటిఫికేషన్ నెంబర్ ఫర్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే మీకు ఏమవుతుందంటమ్మా? జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా అలాట్ చేస్తారంట. అర్థమవుతుందా? ఈ పాన్ బేస్డ్ రిజిస్ట్రేషన్ కాబట్టి పాన్ బేస్డ్ లో ఒకసారి ఒక చోట ఒక స్టేట్ లో నువ్వు కాంపోజిషన్ వద్దనుకుని రెగ్యులర్ లోకి మారితే మిగతా అన్ని స్టేట్స్ లో కూడా కాంపోజిషన్ అనేది ఉండకూడదు. యూ హ్యావ్ టు కంపల్సరీలీ కన్వర్టెడ్ టు రెగ్యులర్ రిజిస్ట్రేషన్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఇలా ఒక్కసారి కనుక నేను సరదాగా నా బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి కనుక గూడ్స్ కనుక సప్లై చేశానంటే ఏమైపోతాను? మొత్తం అన్ని స్టేట్స్ లోని నేను ఏం చేసేది? రెగ్యులర్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. సార్ టర్న్ ఓవర్ తో లిమిట్ తో సంబంధం లేదా?
టర్న్ ఓవర్ లిమిట్ తో సంబంధం లేకుండా నేను రిజిస్ట్రేషన్ అనేది కన్వర్ట్ చేసుకోవాలంట. కాంపోజిషన్ అనేది ఆప్షన్ కంపల్సరీ ఆప్షన్. ఆ ఆప్షన్ అనేది మీకు ఉండదంట. whenever you do interstate supplies which will include deemed supply, yes or no? Yes. Clear or not? చెప్పండి. అదే. సో ఇక్కడ నీకు స్టాక్ డిఫరెన్స్ వస్తుందా రాదా? ఏపీ నుంచి గూడ్స్ తీసుకుని వెళ్ళిపోయావు, కరెక్టే, వెరీ గుడ్. కానీ ఏపీలో నీకు స్టాక్ డిఫరెన్స్ వస్తుందా రాదా? స్టాక్ డిఫరెన్స్ వస్తే నువ్వేం చేయాలి? ఏదర్ విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేశానన్నా ఒప్పుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టాక్ ఎక్సెస్ వస్తుంది. అక్కడ ఇక్కడ ఏమొస్తుంది? స్టాక్ డెఫిసిట్ వస్తుంది. ఈ రెండింటిని నువ్వు ఎస్టాబ్లిష్ చేయలేకపోయావు అనుకోమ్మా, దే విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళామని చెప్పేసి తీసుకుంటారు. పర్చేజ్ చేసిన బిల్స్ నువ్వు మెయింటైన్ చేయాలి, బట్ ఇన్పుట్ తీసుకోగాని నువ్వు నార్మల్ గా అకౌంట్స్ మెయింటైన్ చేస్తావా చేయవా? నార్మల్ గా అకౌంట్స్ మెయింటైన్ చేసినప్పుడు స్టాక్ అది కూడా రెగ్యులర్ గా రికార్డ్ మెయింటైన్ చేస్తావా చేయవా? సో రెగ్యులర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అందులో నీకు స్టాక్ అకౌంట్ రికార్డ్ అనేది నువ్వు మెయింటైన్ చేయాలి. ఆ స్టాక్ డిఫరెన్స్ వస్తుందా రాదో చెప్పు. సో ఇక్కడ స్టాక్ డెఫిసిట్ వస్తుంది, అక్కడ స్టాక్ ఎక్సెస్ వస్తుంది. సో రెండింటికి సింపుల్ గా చూడగానే ఏమర్థమైపోద్ది? ఒక ఎస్టాబ్లిష్మెంట్ అర్థమవుతా లేదా? యూ కెన్ ఎస్టాబ్లిష్ ఆర్ డిపార్ట్మెంట్ వాడు ఎస్టాబ్లిష్ చేయగలడా చేయలేడా? ఈజీగా చేస్తారమ్మా, అర్థమవుతుందా? రైట్. సో నేను జోబులో పెట్టుకెళ్ళిపోతాను, సంఖ్యలో పెట్టుకెళ్ళిపోతాను అంటే అది ఈజీగా కనిపెట్టేస్తాడు. ఓకేనా? సో ఇవన్నీ కూడా తెలివితేటలు అంటారమ్మా. అవన్నీ కూడా మీ ప్లానింగ్ అంటే బయట ప్రాక్టికల్ లైఫ్ లో బాగానే ఉంటాయి, కానీ థియరీ లైఫ్ లో అన్ని చెప్పలేడు అన్నమాట. అర్థమవుతుందా? రైట్. సో నేను మొత్తం నేనే స్టాక్ తగలెట్టేసి, ఏదో కొంచెం పాత స్టాక్ తగలెట్టేసి అసలు స్టాక్ అంతా లోపల వచ్చేసి బిల్లు లేకుండా మొత్తం అంతా తగలెట్టిపోయిందని చెప్పి నేను బ్లాక్ లో అమ్మేసుకుంటాను సార్ వితౌట్ ఇష్యూయింగ్ బిల్ ఆఫ్ సప్లై. చేసుకో, కాకపోతే ఆన్ రికార్డ్ అనేది నేను చెప్పకూడదు. అర్థమవుతుందా? రైట్, క్లియర్. సో ఇప్పుడు మనం ఏం చూస్తాము? ఇప్పుడు చార్జ్ ఆఫ్ జిఎస్టి. చార్జ్ చేయాలంటే కనుక మనకి ఏంటిది? ఒక సెక్షన్ అంటూ మనకి ప్రొవిజన్ అంటూ బ్యాకింగ్ చేయాలా లేదా? ఎస్ ఆర్ నో? సో ఈ కామర్స్ ఆపరేటర్ ట్యాక్స్ లెవీ చేయాలంటే కనుక ఈ కామర్స్ ఆపరేటర్ ట్యాక్స్ లెవీ చేసే చార్జ్ క్రియేట్ చేసే ఒక ప్రొవిజన్ ఉండాలనుకున్నాం కదా. అలా ఉండాల్సిన ప్రొవిజన్ ఏముంది? 9(5) ప్రకారం వాళ్ళకి పవర్స్ అనేవి ఇచ్చారు. అలా అర్థమైందమ్మా. రివర్స్ చార్జ్ లో ఈ ట్యాక్స్ కట్టాలనే ప్రొవిజన్ రావాలంటే అక్కడ 9(3) అండ్ 9(4) లో మనకి ప్రొవిజన్ అనేది ఇచ్చారమ్మా. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలాగా ఇప్పుడు కాంపోజిషన్ స్కీమ్ కి ఆప్షనలే, కానీ వారికి చార్జ్ అనేది ఇవ్వాలా లేదా? రైట్. అలా ఇవ్వడానికి సెక్షన్ 10 లో మనకి చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారు ఒకసారి చూద్దాం. సెక్షన్ 10 ఆఫ్ ఏ యాక్ట్ చదువుతున్నాం మనం? సిజిఎస్టి యాక్ట్ చదువుతున్నాం అమ్మా. ఐజిఎస్టి యాక్ట్ లో ప్రొవిజన్ ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకు? ఇదంతా కూడా విత్ ఇన్ ద స్టేట్ కే కదమ్మా. విత్ ఇన్ ద స్టేట్ ఉంటే కనుక మనకి ఏ ట్యాక్సెస్ వస్తాయి? సిజిఎస్టి, ఎస్జిఎస్టి కదమ్మా. ఎస్ ఆర్ నో? సో ఐజిఎస్టికి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఐజిఎస్టి ఉంటే అసలు ఇందులో ఉంటాడా? కాంపోజిషన్ స్కీమ్ లో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఐజిఎస్టి ప్రొవిజన్స్ ఉండే అవకాశం ఉందా? సో మనం ఆల్రెడీ ప్రతి చోట చూసిన చోట సిజిఎస్టి లో ప్రొవిజన్ ఇది, ఐజిఎస్టి లో ప్రొవిజన్ ఇది అని చూస్తున్నాం. కానీ ఇక్కడ కాంపోజిషన్ స్కీమ్ గురించి అలా చూడగలమా? సో కాబట్టి సెక్షన్ 10 ఆఫ్ సిజిఎస్టి యాక్ట్ ఏమని చెప్తున్నట్టు చూడమ్మా. సబ్సెక్షన్ 1 దేంతో స్టార్ట్ చేశాడు? సబ్సెక్షన్ 1. ఇక్కడ మనం ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. చూడండి. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ టు ద కాంట్రరీ కంటైన్డ్ ఇన్ దిస్ యాక్ట్ బట్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 3 అండ్ సబ్సెక్షన్ 4 ఆఫ్ సెక్షన్ 9 అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే దీని అర్థం చెప్పండి. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ టు ద కాంట్రరీ కంటైన్డ్ ఇన్ దిస్ యాక్ట్ అని చెప్పేసి అంటే ఈ యాక్ట్ లో చెప్పిన ఏ ప్రొవిజన్ కి కూడా కాంట్రడిక్టరీ గా ఉండకుండా, అండ్ సబ్జెక్ట్ టు అంటే ఖచ్చితంగా కంప్లై చేయాలి అని చెప్పేసి. సబ్జెక్ట్ టు అంటే ఈ ప్రొవిజన్స్ ఫాలో అవుతున్నా సరే మీరు ఖచ్చితంగా కంప్లై చేయాల్సిన ప్రొవిజన్స్ ఏంటంట? సెక్షన్ 9(3) అండ్ 9(4). 9(3), 9(4) అంటే ఏంటి? రివర్స్ చార్జ్ మెకానిజం. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు మీరు కాంపోజిషన్ లో ఉన్నా సరే, మీరు కాంపోజిషన్ డీలర్ అయినా సరే, ఆర్ యూ లైబుల్ ఫర్ ది రివర్స్ చార్జ్ మెకానిజం ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఎక్కడెక్కడైతే రివర్స్ చార్జ్ మెకానిజం అప్లికబుల్ అవుతుంది అంటున్నాడో వాటిని నువ్వు కంప్లై చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆర్ యూ సబ్జెక్ట్ టు దట్ ట్యాక్స్, రివర్స్ చార్జ్ ట్యాక్స్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఆన్సర్ ఈజ్ ఎస్.
సో వన్స్ యూ రిజిస్టర్డ్ డీలర్ అనుకుంటే అది కాంపోజిషన్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ చూడము యు ఆర్ అంటే 9(3) లోని మనకి చెప్పాడు. సో వెన్ యు ఆర్ ఏ రిజిస్టర్డ్ డీలర్ అంటే నువ్వు మనం సప్లై చేసేది ఎవరికి, రిజిస్టర్డ్ డీలర్ కి అయితే కనుక వాడు మనకేమవుతుందమ్మా, సరే వాడు రిసీవ్ చేసుకునేవాడు రిజిస్టర్డ్ డీలర్ అయితే వాడు ట్యాక్స్ పే చేయాలని చెప్పి 9(3), 9(4) లో మనం అనుకున్నాం. కొన్ని సందర్భాల్లో రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లికబుల్ అయ్యి చూడండి. ఎక్కడెక్కడైతే రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లికబుల్ అవుతుందని 9(3), 9(4) లో చెప్పారో అది ఎవరికి కూడా కలిపి అప్లికబుల్ అవుతుందంట, కాంపోజిషన్ డీలర్. కాంపోజిషన్ డీలర్ కూడా ఏం పే చేయాలి, రివర్స్ ఛార్జ్ మెకానిజం లో ట్యాక్స్ అనేది పే చేయాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? కెన్ హీ ఎక్స్క్లూడ్ సో అంటే హీ కెనాట్. ఎందుకు సార్ అలా ఎక్స్క్లూడ్ చేయలేరు అని చెప్పేసి అని అంటున్నాడు. నార్మల్ గా ఫార్వర్డ్ ఛార్జ్ ఉందనుకోమ్మా, నేను గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాను, మీరు సేల్ చేస్తున్నారు, నేను పర్చేజ్ చేస్తున్నాను. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ₹1,00,000 గూడ్స్ కొంటున్నాను అనుకో మీ దగ్గర, మీరు ఖచ్చితంగా 18% ట్యాక్స్ అనుకోమ్మా. 1,00,000 + 18,000 అని చెప్తాను, 1,18,000 కి అమ్ముతారా అమ్మరా? అప్పుడు నేను ఏం చేయాలి, 1,18,000 మీకు పే చేయాలా లేదా? ఆ పే చేసిన 18,000 నేను ఏం చేయాలి, కాస్ట్ కలిపేసుకోవాలా లేదా? ఎస్ ఆర్ నో? అవునా కదా? అంతేనమ్మా, రైట్. అంటే మీరు ఫార్వర్డ్ ఛార్జ్ లో ఉంటే నేను ట్యాక్స్ పే చేసానా, పే చేయలేదా? మీకు దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకున్నానా, చేసుకోలేదా? కాంపోజిషన్ డీలర్ గా ఇన్పుట్ క్లెయిమ్ చేసుకున్నానా, చేసుకోలేదు. అంతేనా? రైట్. అదే రివర్స్ ఛార్జ్ లో వచ్చింది అనుకోమ్మా, మీరేం చేస్తారు, 1,00,000 కి బిల్ ఇచ్చేస్తారు. మీరేం చేస్తారు, 1,00,000 కి బిల్ ఇస్తారు. దాని మీద నేను 18,000 పే చేయాలా, పే చేయాల్సిన అవసరం లేదా? పే చేయాలి. కానీ ఎవరికి పే చేయాలి, మీకు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి పే చేయాలి, గవర్నమెంట్ కి పే చేయాలి. అర్థమైందా? సో కాబట్టి టోటల్ గా నా పర్చేజ్ కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు, 1,18,000 అవుతుందమ్మా. సో ఏదర్ ఫార్వర్డ్ ఛార్జ్ లో ఉన్నా, రివర్స్ ఛార్జ్ లో ఉన్నా, నువ్వు పర్చేజెస్ చేసినప్పుడు మొత్తం కూడా నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిందేనా తప్పించుకోగలవా అంటే తప్పించుకోలేవు. ద ట్యాక్స్ హ్యాస్ టు బి either paid to the supplier or the government. నువ్వు ఖచ్చితంగా పే చేసి తీరాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? కాబట్టి రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రొవిజన్స్ అనేవి కాంపోజిషన్ డీలర్ కూడా అప్లికబుల్ అవుతాయి అంటే ఎస్, ఇట్ ఈస్ స్టిల్ అప్లికబుల్ టు ద కాంపోజిషన్ డీలర్. అందుకోసం అని చెప్పేసి దాన్ని రిప్రజెంట్ చేసే విధంగా చార్జింగ్ సెక్షన్ లో ఏం చెప్పాడు, సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 9(3) అండ్ 9(4) అనేది చెప్పాడు. దట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్. మీకు అర్థమవుతుందా? సో కాంపోజిషన్ డీలర్ కి రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ అవుతుందా అంటే స్టిల్ అప్లికబుల్. ఎందుకు అప్లికబుల్ అవుతుంది? ఆడు ఫార్వర్డ్ ఛార్జ్ లో కొన్నాడు, ఆడికి ట్యాక్స్ పే చేస్తాడా, సప్లయర్ కి ట్యాక్స్ పే చేస్తాడా, పే చేయడా? పే చేసిన ట్యాక్స్ ని కాస్ట్ లో కలుపుకుంటాడా లేదా? ఇప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం లో కూడా ఏం చేయాలి, గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసి దాన్ని తీసుకెళ్లి ఎందులో కలుపుకోవాలి, కాస్ట్ లో కలుపుకోవాలి. బై వర్చ్యూ ఆఫ్ కాంపోజిషన్ తీసుకున్నంత మాత్రాన వీడు పర్చేజెస్ చేసిన దాని మీద ఉండే ట్యాక్స్ ని తప్పించుకోగలడా? కెన్ హీ అవాయిడ్ డూ సో? ఎందుకు చేసుకోలేడు అంటే సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 9(3) అండ్ 9(4) అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అర్థమవుతుందా? యూ హ్యావ్ టు కంప్లై ఆర్ నాట్? కాంపోజిషన్ డీలర్ అయినా సరే ఆర్ యూ లైబుల్ టు బి మన రివర్స్ ఛార్జ్ మెకానిజం కంప్లై చేయాల్సిన అవసరం ఉందా లేదంటే ఎస్, యూ కెనాట్ ఎలిమినేట్ సచ్ ఎ లైబిలిటీ. అర్థమవుతుందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అక్కడతో అయిపోలేదు. చూడండి, రిజిస్టర్డ్ పర్సన్ whose aggregate turnover in preceding financial year did not exceed 50 lakh rupees may opt to pay in lieu of tax payable by him under subsection 1 of section 9 an amount of tax calculated at such rates as may be prescribed but not exceeding అని చెప్తున్నాడు. ఓకే, అంటే వాడు ఏం చేయగలదంటమ్మా, he may opt in lieu of the tax payable by him under subsection 1 of section 9 అంటే ఫార్వర్డ్ ఛార్జ్. సో ఫార్వర్డ్ ఛార్జ్ ప్లేస్ లో మీరు ఏ ఆప్షన్ తీసుకోవచ్చంట? మీకు జాగ్రత్త చూస్తే ఒకవేళ మీ టర్న్ ఓవర్, ఏ టర్న్ ఓవర్ అమ్మా, అగ్రిగేట్ టర్న్ ఓవర్. మనం అనుకున్నాం కదా టర్న్ ఓవర్ ప్లేస్ లో ఏమని చెప్తాడని, అగ్రిగేట్ టర్న్ ఓవర్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేషన్, దట్ వి విల్ కన్సిడర్ సపరేట్లీ. దాన్ని సపరేట్ గా క్యాలిక్యులేట్ చేద్దాం అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటనేది. ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ కనుక ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత దాటకపోతే అంటే 50 lakhs. ఈ 50 lakhs ని మనం ఏమనుకున్నామమ్మా, విచ్ కెన్ బి చేంజ్డ్ ఆర్ ఎక్స్టెండెడ్ టు 1.5 crores అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం లేదా? ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టి కౌన్సిల్ బై నోటిఫికేషన్ గవర్నమెంట్ మే ఎక్స్టెండ్ the 50 lakhs limit to 1.5 crore బై నోటిఫికేషన్ ఎక్స్టెండ్ చేశారా చేయలేదంటే చేశారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాము. ఓకే, తర్వాత
సో ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి ఈ టర్న్ ఓవర్ కనుక దాటకుండా ఉన్నట్లయితే మనం ఏ ప్లేస్ లో ఆప్ట్ చేసుకోవచ్చంట. నార్మల్ గా మీరు సప్లై చేస్తే మీకు ఏ ఛార్జ్ క్రియేట్ అవుతుంది? 9(1) ప్రకారం ఫార్వర్డ్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది, అవునా? సో ఆ 9(1) ప్లేస్ లో మనం ఏం చేస్తామంట, ఇన్ ప్లేస్ ఆఫ్ 9(1) వాట్ వీ విల్ చార్జ్ 10(1). ఏం తీసుకుంటామంటమ్మా? 10(1). 10(1) అంటే ఏంటి? కాంపోజిషన్. ఇదేంటిది? ఆప్షన్. ఆప్ట్ చేసుకోవచ్చు అన్నాడా? ఇక్కడ చూడండి, మే ఆప్ట్ టు పే. ఇంటర్ప్రిటేషన్ లో అక్కడ వర్డింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మే ఆప్ట్ అంటే ఏంటి? వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు పే అండర్ 9(1) అనే ప్లేస్ లో మనం దేంతో ఆప్ట్ చేసుకోవచ్చు? 10(1) తో మనం ఆప్ట్ చేసుకోవచ్చు అంటాము. అర్థమవుతుందా? సో అప్పుడు ఏమని చెప్తున్నాడు చూడండి, an amount of tax calculated at such a rates prescribed but not exceeding. ఎంత దాటకూడదంటే ట్యాక్స్ రేట్స్? So 1% of the turnover in the state or turnover in the union territory in case of manufacturer. Okay, తర్వాత 2.5% of the turnover in the state or turnover in the union territory in case of persons engaged in making supplies referred to in clause B of paragraph 6 of the schedule 2. అంటే ఇది రెస్టారెంట్ సర్వీస్ అమ్మాయి. ఇదేంటిది? రెస్టారెంట్ సర్వీస్. సో మనకి షెడ్యూల్ 2 లో కావాలంటే మీరు చూడండి, షెడ్యూల్ 2 లోకి వెళ్ళి పారాగ్రాఫ్ 6 లోకి వెళ్ళి క్లాస్ బి లోకి వెళ్తే మీకు ఏమొస్తుంది? రెస్టారెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఏముంటాయమ్మా? రెస్టారెంట్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత 0.5% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ టర్న్ ఓవర్ ఇన్ ద యూనియన్ టెరిటరీ ఇన్ కేస్ ఆఫ్ అదర్ సప్లయర్స్ అంటున్నాడు. అమ్మ ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ అయితే కనుక సిజిఎస్టి యాక్ట్ లో కాబట్టి 1% అన్నాడు. 1% అని అన్నాడు. సో 1% అలా తర్వాత చేంజ్ అయిందమ్మా. ఇక్కడ ఒక ఇచ్చాడు చూడు, రేట్ ఆఫ్ ట్యాక్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్ ఈజ్ the rate of tax prescribed in the case of manufacturer is 0.5% of the turnover in the state or union territory. The same has been discussed in detail in subsequent paras. Okay, so ikkada manaki tarvata chudandi, turnover of limit of the composition scheme has been increased from 50 lakhs to 1.5 crore. Wide notification number 14/2019. So 14/2019 అనే నోటిఫికేషన్ ద్వారా ఏం చేశారమ్మా? టర్నోవర్ ని పెంచారు. ఓకే, రైట్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ అయితే ఇక్కడ ఏమంటున్నాడమ్మా? సిజిఎస్టీ యాక్ట్ లో 1% చెప్పాడు. మరి అలాగే ఎస్జిఎస్టీ యాక్ట్ లో కూడా 1% ఉంటుంది కదా. మొత్తం కలిపితే ఎంత పర్సెంటేజ్ అది? 2%. ఓకే, అదే రెస్టారెంట్ సర్వీసెస్ అనుకుంటే కనుక సిజిఎస్టీ యాక్ట్ లో 2.5% అన్నాడు. అలాగే ఎస్జిఎస్టీ యాక్ట్ లో కూడా ఎంత ఉంటది? సెక్షన్ 10(1) ఆఫ్ ది ఎస్జిఎస్టీ యాక్ట్ ఎంత ఉంటదమ్మా? 2.5% ఉంటది. సో రెండు కలిపితే 5%. సో ఇన్ కేస్ ఆఫ్ అదర్ సప్లయర్స్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఎంత అన్నాడమ్మా? 0.5% అన్నాడు. సో ఇది సిజిఎస్టీ యాక్ట్ లో. ఎస్జిఎస్టీ యాక్ట్ లో సిమిలర్ ప్రొవిజన్స్ ఎంత ఉంటది? 0.5%. అమ్మా ఎస్జిఎస్టీ అవ్వచ్చు లేదా యూటీజీఎస్టీ అవ్వచ్చు. సో టోటల్ కలిపితే ఎంత? 1%. ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్ ట్యాక్స్ రేట్ ఈస్ 2%. ఇన్ కేస్ ఆఫ్ రెస్టారెంట్స్ ట్యాక్స్ రేట్ ఈస్ 5%. ఇన్ కేస్ ఆఫ్ అదర్ సప్లైస్ ఏమైనా ఉన్నట్లయితే ఎంతమ్మా? 1%. ఓకేనా? సో ఇక్కడ అంతా కూడా దేని గురించి చెప్పినాడమ్మా? ఇక్కడ పర్సంటేజెస్ అనేవి స్పెసిఫిక్ గా మనకి చెప్తున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ అమ్మా. ఇదేంటిది? ఏలో గానీ ఇక్కడ సిలో గానీ ఏంటంటే ఇవి గూడ్స్. ఇది రెస్టారెంట్ సర్వీసెస్. ఇదేంటమ్మా? రెస్టారెంట్ సర్వీసెస్. ఓకేనా, రైట్. ఇందాక మనం మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ అనేది తప్పు చెప్పుకున్నాం, 5% అనుకున్నాం, కానీ ఇక్కడ 2%. ప్లీజ్ అంటే డిఫరెన్షియేషన్ చూసుకోండి. సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. అంటే ఇక్కడతో అయిపోలేదు, కావాలంటే ఏం చేయొచ్చు? రెస్ట్రిక్షన్స్ కండిషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నాడు. ఏంటో చూద్దాం.
provided that the government may by notification increase the set limit of 50 lakhs to such a higher amount not exceeding 1.1 crore and 50 lakhs as may be recommended by the council. అనుకున్నాం ఇది కూడా మనం చెప్పుకోలేదా? సో పెంచుకోవచ్చు అని చార్జబిలిటీలు చెప్తే అంతవరకు పెంచుకోవచ్చమ్మా. సో ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్ మార్చలేదా? నోటిఫికేషన్ ఇష్యూ చేశారా చేయలేదా? 1.5 crore వరకు పెంచలేదా కాంపోజిషన్ స్కీమ్ కి? Yes or no? Next, second condition, subject to conditions అన్నాడు కదమ్మా. కండిషన్స్ లో సెకండ్ కండిషన్ ఏంటి చూడండి. Provided further that the person who opts to pay tax under clause A or clause B or clause C may supply services other than those referred to in clause B of paragraph 6 of schedule 2. అంటే రెస్టారెంట్ సర్వీసెస్ కాకుండా మిగతా సర్వీసెస్ వాళ్ళు కూడా ఏం చేయొచ్చు? ఆప్ట్ చేసుకోవచ్చు కదమ్మా. ఎస్ ఆర్ నో? సప్లై ఆఫ్ సర్వీసెస్ అనేవి ఆప్ట్ చేసుకోవచ్చా లేదా? సో వాళ్ళు కనుక ఆప్ట్ చేసుకున్నట్లయితే అక్కడ ఏమంటాడమ్మా, వాల్యూ నాట్ ఎక్సీడింగ్ ద 10% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఇన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ 5 lakh rupees విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అని చెప్పేసి అని అంటున్నాడు. మరి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి లో ఏది కాకుండా అని చెప్పేసి అని అంటున్నాడమ్మా, అదర్ దాన్ రెస్టారెంట్ సర్వీసెస్. అదర్ దాన్ రెస్టారెంట్ సర్వీసెస్ అంటే గూడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా, గూడ్స్ ని అదర్ సప్లైస్ చేస్తున్నా, గూడ్స్ ని అదర్ సప్లైస్ చేస్తున్నా వీళ్ళు ఏం చేయొచ్చు అంట? వీళ్ళు ఏం చేయొచ్చు అమ్మా? ఇదంతా కూడా గూడ్స్ కి సంబంధించిందే కదా. సో గూడ్స్ కి సంబంధించింది కాకుండా ప్లస్ ఏం చేయొచ్చంట? దే కెన్ ప్రొవైడ్ సర్వీసెస్ ఆల్సో. బట్ ఆ సర్వీసెస్ వాల్యూ అనేది ఎంత దాటకూడదంట? మా వాల్యూ ఆఫ్ ది సర్వీసెస్ ఎంత దాటకూడదంట అంటే 10% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఇన్ ఏ స్టేట్, 10% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఆర్ 10% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఇన్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ in the preceding financial year or 5 lakhs. ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అది. మరి దేని గురించి చెప్తున్నాడు ఇదే అంతానే? నువ్వు సప్లై ఏం చేస్తున్నావు? గూడ్స్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు అమ్మా? సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తున్నావు లేదా మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ చేస్తున్నావు. ప్లస్ దాంతో పాటుగా కొంత సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నావు. అమ్మ అస్సలు సర్వీస్ అనేది చేయకూడదని చెప్పేసి అని చెప్పాడా? చెయ్యొచ్చు. ఆ వాల్యూ ఎంత దాటకూడదు అంటున్నాడు? 10% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs. రెండిట్లో ఏది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. అర్థం అవుతుందా? ఇప్పుడు నీ టర్న్ ఓవర్ 1.4 crores అన్న, నువ్వు గూడ్స్ సప్లై చేస్తున్నావు. సర్వీసెస్ వాల్యూ ఎంత ఉండొచ్చు? ఇది టర్న్ ఓవర్ మీద 10% అంటే ఎంత? 13 lakhs. 13 lakhs ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఏది ఎక్కువైతే ఇది అంతవరకు నీకు ఏముంటది? లిమిట్ అనేది ఇచ్చాడమ్మా. అంటే నువ్వు గూడ్స్ ఓన్లీ గూడ్స్ సప్లై చేస్తుంటే సర్వీసెస్ చేయకూడదా సార్? ఇప్పుడు నేను సెల్ ఫోన్స్ అమ్ముతున్నానమ్మా. సెల్ ఫోన్స్ అమ్ముతుంటే సెల్ ఫోన్స్ అమ్మడంతో పాటుగా సెల్ ఫోన్స్ రిపేర్ కూడా పెట్టాను. ఇప్పుడు నేను కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్ కాదా? అసలు ఎలిజిబుల్ ఎలా అవుతుంది? నేను ఓన్లీ సప్లై ఆఫ్ సెల్ ఫోన్స్ చేస్తుంటే సరిపోదు. ఒకవేళ ఈ సప్లై ఆఫ్ సర్వీసెస్ కూడా చేస్తున్నాను అనుకోమ్మా, దాని వాల్యూ సర్వీసెస్ వాల్యూ అనేది ఎంత దాటకూడదు? 10% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. అది దాటకుండా చూసుకోవాలి. అది దాటిందంటే సబ్జెక్ట్ టు కండిషన్స్ అన్నాడు కదా, ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయలేనట్టే కదా. ఈ కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోతే ఏం చేయలేదు? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఆప్ట్ 10(1). యు ఆర్ ఎలిజిబుల్, యు హ్యావ్ టు ఫాలో 9(1). అర్థమైందా? 9(1) ప్లేస్ లో 10(1) రావాలంటే ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేయాలా? ఎస్, కంపల్సరీలీ ఐ నీడ్ టు సాటిస్ఫై. Is it clear or not? Explanation. For the purpose of the second proviso, the value of the exempted supply of services provided by way of extending deposits or loans or advances in so far as the consideration is represented by way of interest or discount shall not taken into account for determining the value of the turnover in the state or union territory అని చెప్పేసి అంటారు. ఏంటి సార్ ఇది? మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏమని చెప్తున్నాడమ్మా? ఫర్ ది పర్పస్ ఆఫ్ సెకండ్ ప్రొవైజో, ఓకే, ది వాల్యూ ఆఫ్ ది
the value of the exempted supply of services provided by way of extending deposits, loans or advances. అంటే మీరు లోన్స్ ఇచ్చారంట, ఏం చేస్తారమ్మా మీరు లోన్స్ డిపాజిట్స్ చేశారు, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చారు. ఓకే, అలా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇస్తే కనుక దానికి కన్సిడరేషన్ ఏం తీసుకుంటున్నారు, ఇంట్రెస్ట్ అనేది కన్సిడరేషన్ కింద తీసుకుంటున్నారంట. అలా కన్సిడరేషన్ కింద తీసుకున్నట్లయితే దాన్ని సప్లై ఆఫ్ సర్వీసెస్ లోకి తీసుకోవద్దంట. దాన్ని సప్లై ఆఫ్ సర్వీసెస్ లోకి తీసుకుని ఆ కన్సిడరేషన్ ని టర్న్ ఓవర్ లోకి ఇంక్లూడ్ చేయొచ్చా, ఇంక్లూడ్ చేయమంటున్నాడా వద్దంటున్నాడా, చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమవుతుందా? సో అది తీసుకోకుండా మీరు ఈ సర్వీసెస్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి, అలాగే కాంపోజిషన్ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది చూసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ సో నెక్స్ట్ ప్రొవైజో. సో నెక్స్ట్ ప్రొవిజన్ ఏంటమ్మా, సబ్ సెక్షన్ ఏంటి, నెక్స్ట్ సబ్ సెక్షన్ 2. The registered person shall be eligible to opt under subsection 1 if 10(1) అనేది ఎప్పుడు ఆప్ట్ చేసుకోగలమంటే కండిషన్స్ అయిపోయినాయి, ఇంకా కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే కండిషన్స్ కూడా సాటిస్ఫై చేస్తేనే అప్పుడు మనం ఏం చేయగలం, కాంపోజిషన్ లో ఉండగలం. 10(1) ఆప్ట్ చేసుకోవాలంటే కండిషన్స్ అంటే ఇక్కడ బై వే ఆఫ్ 10(1) లో చెప్పిన అదర్ కండిషన్, సబ్జెక్టివ్ కండిషన్స్ ఆర్ రెస్ట్రిక్షన్స్ అన్నది చూసుకోవాలి. సబ్ సెక్షన్ 2 కూడా చూసుకోవాలన్నమాట. సబ్ సెక్షన్ 2 ఏం చెప్తున్నాడంట, సో ఫస్ట్ చూడండి ఏం చెప్తున్నాడు. సేవ్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ సబ్ సెక్షన్ 1 he is not engaged in the supply of services అని అంటున్నాడు. అంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ సప్లై చేస్తున్నాడు. 10(1) లో దేని గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నాం, గూడ్స్ మ్యానుఫ్యాక్చర్, తర్వాత రెస్టారెంట్ సర్వీసెస్, తర్వాత అదర్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ మాత్రమే. అర్థమైందా? వాడు కనుక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్లయితే కెన్ హీ ఆప్ట్ ఫర్ 10(1), కెన్ హీ ఆప్ట్ ఫర్ 10(1). అక్కడ జాగ్రత్తగా గమనిస్తే సబ్జెక్ట్ టు సెక్షన్ సబ్ సెక్షన్ 1 లో చెప్పినట్టు అన్నాడు. అంటే సర్వీసెస్ వాల్యూ ఎంత దాటితే, మా సర్వీసెస్ వాల్యూ ఎంత దాటితే 10% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈస్ హయ్యర్, అంతకంటే ఎక్కువ దాటితే కనుక అప్పుడు నువ్వేం చేసినట్టు, సబ్ సెక్షన్ 2 లో చెప్పిన కండిషన్ ని ఫుల్ఫిల్ చేయలేనట్టు. అర్థమైందా? అంటే నువ్వేం చేసినట్టు, సప్లై ఆఫ్ సర్వీసెస్ చేసినట్టు. వెన్ యూ ఆర్ డూయింగ్ ఎ సప్లై ఆఫ్ సర్వీసెస్ మోర్ దాన్ ది స్పెసిఫైడ్ లిమిట్, దెన్ ఏమవుతున్నట్టు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఆప్ట్ ఫర్ 10(1). 10(1) ని మీరు ఆప్ట్ చేసుకోగలరా, ఆప్ట్ చేసుకోలేరు. అర్థమవుతుందా? కండిషన్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ కండిషన్ చూడండి, he is not engaged in making any supply of goods or services which are not leviable to tax under this act. వాడు ఎందులోకి రాకూడదంటమ్మా, వాడు అసలు ఇక్కడ నాన్ టాక్సబుల్, అసలు ఈ టాక్సబుల్ కానీ గూడ్స్ సర్వీసెస్ వాడు సప్లై చేయొచ్చా, చేయకూడదు. అసలు టాక్సబిలిటీలోకి రాని గూడ్స్ సర్వీసెస్ వీడు సప్లై చేయొచ్చా, అలా చేసేటట్టయితే కనుక కెన్ హీ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. మొత్తం నేను సప్లైస్ అన్ని కూడా ఎగ్జామ్టెడ్, నా సప్లైస్ అన్ని కూడా నాన్ టాక్సబుల్. ఇప్పుడు మొత్తం కూడా పెట్రోల్ మాత్రం అమ్ముతున్నానమ్మా నేను, పెట్రోల్ డీజిల్, ఐఎమ్ లైబుల్ ఫర్ ది జిఎస్టి. సో అలాంటప్పుడు నేను రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లోకి రావాలా, రెగ్యులర్ లోకి రావాల్సిన అవసరం లేదు. కొన్ని కాంపోజిషన్ ఆప్ట్ చేసుకోవచ్చా, కాంపోజిషన్ కూడా నువ్వు ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, he is not engaged in making any supply of goods or services which are not leviable to tax under this act. ఈ యాక్ట్ ప్రకారం పెట్రోల్ మీద ఇంకా ట్యాక్స్ పడుతుందా, పడట్లేదు. కాబట్టి దాని మీద నువ్వేం చేయలేవు, కాంపోజిషన్ స్కీమ్ లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? he is not engaged in making any interstate outward supplies of goods or services. జాగ్రత్త చూడండి, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఏం చేయకూడదు, ఇంటర్ స్టేట్ లో చేయకూడదు. అంటే ఇదంతా కూడా ఎవరికి అప్లికబుల్ అవుతుంది, విత్ ఇన్ ద స్టేట్. ఇంట్రా స్టేట్ సప్లైస్ లో మాత్రమే కదమ్మా. ఇక్కడ ఎక్సెప్షనల్ కేసెస్ లో, ఇక్కడ సబ్ సెక్షన్ 2 లో ఇక్కడ నువ్వు ఇలాంటి కేసెస్ లో నువ్వు కాంపోజిషన్ కి ఎలిజిబుల్ కాదు, 10(1) ఆప్ట్ చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఎక్కడ చెప్తున్నాడు అంటే కనుక ఫస్ట్ కేసులో ఏమన్నాడు, వెన్ యు ఆర్ డూయింగ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ విచ్ ఆర్ అదర్ దాన్ ది మెన్షన్ అండర్ సబ్ సెక్షన్ 1. సబ్ సెక్షన్ 1 లో ఎక్కడెక్కడైతే సర్వీసెస్ మెన్షన్ చేశారో అవి కాకుండా నువ్వు సర్వీసెస్ చేస్తున్నట్లయితే, ఎక్కడెక్కడ రెస్టారెంట్ సర్వీసెస్ అన్నారు, అది కూడా సప్లై ఆఫ్ సర్వీసే కదా. సో సప్లై ఆఫ్ సర్వీస్ అన్నా సరే దాన్ని ఏం తీసుకుంటున్నాము,
ఎక్స్క్లూడెడ్ ఐటమ్ కింద తీసుకుంటున్నాం, ఎందుకంటే 10(1) లో స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేశారు కాబట్టి. అది కాకుండా ఇంకే సర్వీసెస్ అనుకున్నామమ్మా, సర్వీసెస్ వాల్యూ అంటే గూడ్స్ సప్లై చేస్తూ సర్వీసెస్ వాల్యూ ఎంత ఎక్సీడ్ అయితే అన్నాం 10% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs దాటకపోతే స్టిల్ యూ కెన్ ప్రొవైడ్ సచ్ సర్వీసెస్. ఒకవేళ దాటితే సబ్సెక్షన్ 2 లోకి వచ్చేసి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ ద కాంపోజిషన్ రిజిస్ట్రేషన్. ఎస్ ఆర్ నో? అలాగే సెకండ్ పాయింట్ ఏమన్నారమ్మా, నువ్వు ఎక్స్క్లూజివ్ గా అసలు నాట్ టాక్సబుల్ నాట్ కవర్డ్ అంటారు జిఎస్టీ, ఈ యాక్ట్ లో కవర్ జిఎస్టీ లో ట్యాక్స్ లెవీ అవ్వని సప్లైస్ చేస్తుంటే కెన్ యూ ఆప్ట్ ఫర్ ది కాంపోజిషన్? నో, కాంపోజిషన్ లో రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు, he is not engaged in making any interstate outward supplies. outward supplies అన్నాడు, అండర్లైన్ చేసుకోండి. మనం అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి పర్చేజెస్ చేసుకోవచ్చా అమ్మా? నేను కాంపోజిషన్ డీలర్ అమ్మా, నేను కాంపోజిషన్ డీలర్. ఇక్కడ కేవలం దేన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు? సప్లై ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్. ఏం చేస్తున్నాడమ్మా? అవుట్వర్డ్ సప్లైస్. నేను బయటికి వేరే స్టేట్ కి సప్లై చేయకూడదు. నేను వేరే స్టేట్ నుంచి కొనుక్కోవచ్చా? నేను హైదరాబాద్ నుంచి కొనుక్కున్న గూడ్స్ ని ఈ స్టేట్ లో అమ్మచ్చా లేదా? విత్ ఇన్ ద స్టేట్ లో అమ్ముతున్నాను నేను, కానీ కొన్న ఎక్కడి నుంచి కొంటున్నాను? వేరే స్టేట్ నుంచి కొనుక్కుంటున్నాను. యామ్ ఐ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్ ఆర్ నాట్? ఎందుకు అంటే ఇక్కడ కేవలం అవుట్వర్డ్ సప్లైస్ మీద మాత్రమే రిస్ట్రిక్షన్ చెప్పాడు. సబ్సెక్షన్ 2 లో మనకి చెప్పిన క్లాస్ సి లో మనకి ఏం చెప్తున్నాడమ్మా? అవుట్వర్డ్ సప్లైస్ మీద మాత్రమే కాంపోజిషన్ అనేది restriction చెప్తున్నాడు. whenever you do interstate supply of outward supplies you are not eligible for the composition scheme. 10(1) అనేది ఆప్ట్ చేసుకోవడానికి నువ్వు ఎలిజిబుల్ పర్సన్ కాదు. అర్థమవుతుందా? అదే నేను ఇన్వర్డ్ సప్లైస్ చేసుకుంటున్నాను అనుకో, అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి చేసుకోవచ్చా లేదా? నేను ఐజిఎస్టీ బిల్ తీసుకుని ఇన్పుట్ అదే నేను తీసుకోదే నేను పర్చేజ్ అనేది అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి చేయొచ్చా లేదా? ఎంచక్కా చేసుకోవచ్చు. ఇక్కడ రెస్ట్రిక్షన్ పెట్టింది ఎక్కడ? outward supplies మీద, not inward supplies. yes or no? A composition dealer is allowed to purchase from the outside the state or not? so a composition dealer is allowed to supply out of state or not? no. Answer is no. Is it clear or no? next, he is not engaged in making any supply of goods or services through an electronic commerce operator who is required to collect tax at source under section 52 అని చెప్పేసి అన్నాడు. జాగ్రత్తగా చూడండి, ఇది టీసీఎస్ అంటున్నాడు. మా టీడీఎస్ అనేది 51 అనుకున్నాం కదా, ఈ కామర్స్ ఆపరేటర్ దగ్గర టీసీఎస్ అనేది 52 సెక్షన్ 50. సో మనం ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయొచ్చా? కాంపోజిషన్ డీలర్ చేయొచ్చా లేదా? సో వేరెవర్ ఎక్కడైతే ఈ కామర్స్ ఆపరేటర్ కి టీసీఎస్ అనే లైబిలిటీ, టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్, అంటే కస్టమర్ దగ్గర నుంచి ఎవరు కలెక్ట్ చేస్తారు డబ్బులన్నీ కూడా? ఈ కామర్స్ ఆపరేటర్. ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరికి ఇస్తాడు? ఈ సప్లయర్ కి ఇస్తాడు. సో ఈ సప్లయర్ కి ఇచ్చేటప్పుడే ఈడేం చేయాలి? ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసేసి గవర్నమెంట్ కి పే చేసేయాలి. ఎవరు? ఈ కామర్స్ ఆపరేటర్. సో అలా కనుక ఒక రెస్పాన్సిబిలిటీ లైబిలిటీ సెక్షన్ 52 ప్రకారం ఎవరికి ఉంది? ఈ కామర్స్ ఆపరేటర్ కు ఉన్నప్పుడు నువ్వు ఈ కామర్స్ ఆపరేటర్ దగ్గర నువ్వు రిజిస్టర్ అయ్యి నువ్వు సప్లైస్ చేయొచ్చా అని చెప్పేసానంటే, అలా చేస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్ కాకపోతే ఎక్కడ లైబుల్ అవుతాను సార్? నేను రెగ్యులర్ డీలర్ కింద రిజిస్ట్రేషన్ వస్తాను. ఆప్షన్ అనేది ఉంటుందా నాకు కాంపోజిషన్ డీలర్ కింద? అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఇవన్నీ కూడా ఏంటి? కండిషన్స్. నెక్స్ట్, అమ్మ ఇవన్నీ గుర్తుండాలంటే ఏం చేయాలి? రెగ్యులర్ గా చదువుతూ ఉండాలమ్మా, లేకపోతే మర్చిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందా? మర్చిపోవడమే జరుగుతుంది. అర్థమైందా? రైట్. నెక్స్ట్, he is not a manufacturer of such goods as the case may be notified by the government on the recommendations of the GST council అని చెప్పేసి అంటాడట. అంటే సర్టెన్ గూడ్స్ చెప్తాం మేము, ఆ గూడ్స్ నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు. అర్థం ఉందా? సర్టెన్ గూడ్స్ నేను చెప్తాను, ఆ గూడ్స్ నువ్వు కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్లయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కాంపోజిషన్ స్కీమ్. సార్ అలాగే ఎవరన్నా ఏదైనా ఒక ఐటమ్ నేను నోటిఫై చేస్తుందా సార్ అంటే, ఎస్ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్స్ అన్నారమ్మా. ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్స్ తెలుసా? ఐస్ క్రీమ్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో దే ఆర్ ఈవెన్ దో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మీద మనకి ట్యాక్స్ ఉందా లేదా? మ్యానుఫ్యాక్చరర్ కూడా 1% ట్యాక్స్ కట్టొచ్చమ్మా. సిజిఎస్టీ 1%, ఎస్జిఎస్టీ 1%, ఎస్జిఎస్టీ ఆర్ యూటీ జిఎస్టీ అంటే 2% కడతాడు కదా కాంపోజిషన్ స్కీమ్ లో.
ఆ కాంపోజిషన్ స్కీమ్ లో 2% కట్టి ఎవడైతే ఉన్నాడో వాడు ఏ మ్యానుఫ్యాక్చరర్ అయి ఉండకూడదు, ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్. ఎందుకంటే ఈ ప్రొవిజన్ ప్రకారం సెక్షన్ 2 లో చెప్పిన ఈ క్లాజ్ ప్రకారం, క్లాజ్ ఈ ప్రకారం ఏం చెప్పారంటమ్మా, 10(2)E లో మనకి రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ మీద గవర్నమెంట్ ఏం చేయొచ్చు, నోటిఫై చేయొచ్చు అన్నారు కదా. అలా నోటిఫై చేసిన వాటిల్లో ఐస్ క్రీమ్ ఉందంట. Wherever then ice cream manufacturer's turnover is below the 1.5 crores, even then he is not eligible to composition scheme. But composition scheme ఆప్ చేసుకోగలడా? మిగతా అన్ని కండిషన్లు సాటిస్ఫై చేశాడు పాపం. అన్ని కండిషన్లు సాటిస్ఫై చేసినా he is not eligible. ఎందుకంటే అంటే కనుక క్లాజ్ ఈ ప్రకారం గవర్నమెంట్ నోటిఫైడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేవి వీడు సప్లై చేశాడు కాబట్టి అక్కడ ఏమవుతున్నారు, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది మ్యానుఫ్యాక్చర్. సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. అంటే ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు అనుకోమ్మా, మీ టర్న్ ఓవర్ కనుక అక్కడ 40 lakhs దాటింది అనుకోమ్మా, అప్పుడు మీరు ఎందులోకి వస్తారు? రెగ్యులర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలా, కాంపోజిషన్ తీసుకోవాలా? ఎందుకు? ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ నోటిఫై చేసిన నోటిఫికేషన్ లో నేను కవర్ అయ్యాను కాబట్టి. సార్ సో అక్కడ ఇష్యూ చేసిన నోటిఫికేషన్ ఇష్యూ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ అడగల. అర్థమైందా? సో అంటే ఇప్పుడు కొన్ని వాటికి రీజన్స్ ఉండవు. ఎందుకు అని చెప్పేసానంటే వాళ్ళు చేసే నోటిఫికేషన్ లో ఉన్నది మనం చెప్పుకుంటాం, కానీ స్పెసిఫిక్ గా రీజన్ అనేది నోటిఫికేషన్ లో రాయరమ్మా. ఓకేనా? సో రీజన్ రాస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? అసలు జిఎస్టీ ఎందుకు వేసారంటే ఏం చెప్తానమ్మా, అర్థమైందా? ఇది అలాగే జిఎస్టీ ఏం వేసానంటే ఒక రీజన్ చెప్పొచ్చు, లాజికల్ రీజన్. ఎందుకంటే ప్రీవియస్ రెజ్యూమ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. అసలు ట్యాక్స్ ఎందుకు వేస్తున్నారు సార్ అని చెప్పేసానంటే చెప్పగలమా? ట్యాక్స్ రెవెన్యూ కోసం. అలాగే ఇక్కడ ఐస్ క్రీమ్ వాళ్ళకి మాత్రమే కాంపోజిషన్ స్కీమ్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసానంటే ఇక్కడ రీజన్ అంటూ ఉంటాను. అర్థమవుతుందా? కొన్ని గుర్తు పెట్టుకోమన్నాను తప్ప నేను చెప్పగలిగింది. ఓకే, సో ట్యాక్స్ లో పెద్దగా అంటే ఇలాంటి కేసెస్ లో స్పెసిఫిక్ గా రీజన్స్ అనేవి మన గవర్నమెంట్ ఇంటెన్షన్ ని మనం చదవాలి. గవర్నమెంట్ ఇంటెన్షన్ మనం ఎక్కడ చదవగలం? వాళ్ళు ఏం చెప్తారా? సో నోటిఫికేషన్ లో కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదమ్మా రీజన్. ఓకేనా? హీ ఈస్ నైదర్ ఏ క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ నార్ ఏ నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్. రైట్, సచింద్ గుర్రే. కాంపోజిషన్ డీలర్ లోకి రావాలనుకుంటే కనుక నువ్వేమవ్వకూడదు, క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అయ్యి ఉండకూడదు, లేదా నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్ అయ్యి ఉండకూడదు. అర్థం ఉందా? సో వాళ్ళిద్దరికి కాంపోజిషన్ స్కీమ్ అలౌ చేస్తున్నాడా? సో క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ కింద వచ్చేసి నేను స్పెసిఫిక్ గా 1% ట్యాక్స్ కట్టేసి వదిలేస్తాను సార్ అని చెప్తున్నట్టు కుదురుతుందా? సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. యూ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ రెగ్యులర్. ఖచ్చితంగా ఎలా పే చేయాలి? రెగ్యులర్ లో పే చేయాలంట. అలాగే నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్ కూడా కాంపోజిషన్ తీసుకోగలడా? ఆప్ చేసుకోలేడంట. అర్థమైందా? వాళ్ళకి ఏమన్నా చాయిస్ అంటూ ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా ఎందులోకి రావాలి? 9(1). 10(1) లో ఆప్ చేసుకోగలరా లేదా? నో. Provided that where more than one registered person are having the same permanent account number అంటే PAN number, okay, issued under the Income Tax Act, the registered person shall not be eligible to opt for the scheme under subsection 1 unless all the registered persons opt to pay tax under that subsection అంటాడు. మన దగ్గర ఎన్ని రిజిస్ట్రేషన్స్ ఉంటే అన్ని రిజిస్ట్రేషన్స్ ఎందులో ఉండాలి? అన్ని రిజిస్ట్రేషన్స్ పాన్ నంబర్ మీద ఉంటాయి. ఓకే, అన్ని రిజిస్ట్రేషన్స్ ఎందులో ఉండాలి? either 9(1) లో ఉండాలి లేదా 10(1) లో ఉండాలి. అర్థమవుతుందా? సో క్రాసింగ్ అనేది అలౌ చేస్తానంటున్నాడా? నో. అదే చెప్తున్నాడు, ఒకసారి మళ్ళీ చదవండి. ప్రొవైడెడ్ దట్ వేర్ మోర్ దాన్ వన్ రిజిస్టర్డ్ పర్సన్ ఆర్ హ్యావింగ్ సేమ్ పాన్ నెంబర్. అంటే మోర్ దాన్ వన్ రిజిస్టర్డ్ పర్సన్ అంటే 4 స్టేట్స్ లో 4 రిజిస్ట్రేషన్ తీసుకున్నాను నేను. అన్ని కూడా దేని మీద ఉంటాయి? ఒకే పాన్ నెంబర్ మీద ఉంటాయి. అర్థమైందా? రైట్. అలా ఉంటే కనుక ద రిజిస్టర్డ్ పర్సన్ షల్ నాట్ బి ఎలిజిబుల్ టు ఆప్ట్ ఫర్ ద స్కీమ్ అండర్ సబ్సెక్షన్ 1 అన్లెస్ ఆల్ ద రిజిస్టర్డ్ పర్సన్స్ ఆప్ట్ టు పే ట్యాక్స్ అండర్ దట్ సబ్సెక్షన్. ఐదర్ 9(1) లో కానీ అందరూ ఎందులో ఉండాలి, లేదా 9(1) లో ఉండాలి. అందరు రిజిస్టర్డ్ పర్సన్స్ అండర్ 1 పాన్ లో ఉన్న అందరు రిజిస్టర్డ్ పర్సన్స్ ఎందులో ఉండాలి? either 9(1) లో ఉండాలి లేదా 10(1) లో ఉండాలి. అర్థం అవుతుందా? సో ఒకటి కనుక ఎవడైనా 9(1) లోకి వెళ్ళాడంటే మిగతా వాళ్ళు 10(1) లోకి అలౌ చేస్తాడా? అలౌ చేయడంట.
మాది ఆల్రెడీ చెప్పుకున్నాం లేదా మనం? ఎస్ఆర్ నో? సో మనకి 4 చోట్ల రిజిస్ట్రేషన్ ఉందని ఒక ఎగ్జాంపుల్ లో 4 ఒక్కటి కనుక రెగ్యులర్ లోకి మారింది అంటే మిగతా అన్ని కూడా ఎందుకు మారిపోవాలి? ఎందుకు మారిపోవాలి? 9(1) లో ఏదో 9(1) లో కానీ 10(1) లో కానీ అన్ని రిజిస్ట్రేషన్స్ 9(1) లో గానే ఉండాలి లేదా 10(1) లో గానే ఉండాలమ్మా. అర్థమైందా? ఒకటి 9(1) ఒకటి 10(1) ఉండొచ్చా? ఉండడానికి ఎలా చేయను అని చెప్పేసి అని అంటున్నాను. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం చెప్పుకోలేదు మనం? ఎస్ ఆర్ నో? 4 స్టేట్స్ లో 4 బ్రాంచెస్ పెట్టి 4 చోట్ల రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకున్నాం కదమ్మా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ 10(2)(a). 10(2)(a) ఏం చెప్తున్నాడు చూడండి. Not withstanding anything contrary contained in this act, but subject to 9 provisions of subsection 9(3) and 9(4). సో సేమ్ మళ్ళీ ఇదే చెప్పాడు. ఓకే, సో ఫస్ట్ 10(1) లో చెప్పినవే మళ్ళీ ఇక్కడ కూడా చెప్పాడు. A registered person not eligible to opt to pay tax under subsection 1 and subsection 2. అంటే వాడు subsection 1 లోనే subsection 2 లోనే ఎలిజిబుల్ కాలేదంట వాడు. ఓకే, whose aggregate turnover in the preceding financial year did not exceed 50 lakh rupees may opt to pay tax in lieu of the tax payable by him under subsection 1 of section 9. An amount of tax calculated at such a rates may be prescribed but not exceeding ఎంతమ్మా 3%. 3% CGST యాక్ట్ లో ఉంటే 3% ఎందులో ఉంటది? SGST యాక్ట్. రెండు కలిపితే ఎంత పర్సెంటేజ్? 6%. 6% అంటే ఎక్కడ మనం చూసాం కాంపోజిషన్ స్కీమ్ లో 6% సర్వీసెస్. ఓకే, చూద్దాం. A turnover in the state or turnover in the union territory, in the state or in the union territory, engaged in making any supply of goods or services which are not leviable to tax under this act, engaged in making any interstate outward supplies of goods or services, and he is not అన్నడమ్మా. he is not అంటే ఎక్సెప్షనల్, ఇవి కాకుండా అని చెప్పేసాను. ఇవి కాకుండా అంటే ఏమున్నాయి? సో engaged in making of supply of goods or services which are not leviable to tax under this act. ఈ యాక్ట్ ప్రకారం అసలు ట్యాక్స్ లోకి లెవియబుల్ కాని వాళ్ళు ఈ కాంపోజిషన్ స్కీమ్ లో 10(2)(a) ఆప్ట్ చేసుకోవచ్చా? తర్వాత engaged in making interstate outward supplies of goods or services. అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ ఇంటర్స్టేట్ చేయొచ్చా లేదా? చేయకూడదు. ఇన్వర్డ్ చేసుకోవచ్చా? రైట్. ఎంగేజ్ ఇన్ మేకింగ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ త్రూ ఎన్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ చేయొచ్చా? చేయకూడదు. ఓకే అమ్మ, ఇక్కడ ఎంత 2A అంతా ఎవరి గురించి మాట్లాడుతుంది? సర్వీసెస్ గురించి మాట్లాడుతుంది. ద సేమ్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ అప్లికబుల్ 10(1) లో చెప్పిన ప్రొవిజన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. దాన్ని 10(2) లో కూడా చెప్పిన వారు కూడా కంటిన్యూ అవుతున్నాయి మనకి. ఓకే, a manufacturer of such goods or supplies of such services as may be notified by government on the recommendations of the council. తర్వాత casual taxable person అవ్వకూడదు, నాన్ రెసిడెంట్ taxable person అవ్వకూడదు. ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఎక్కడ ఉన్నాయి? 10(2) లో ఉన్నాయా? 10(2) లో చెప్పింది ఎక్కడ నుంచి చెప్పారు? 10(1) లో కవర్ అయిన పర్సన్ గురించి చెప్పారా చెప్పలేదా? సో అది 10(1) అంతా ఎవరికి అప్లికబుల్ అవుతుంది? గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీసెస్. అర్థమైందా? ఇప్పుడు 10(2)(a) other than those covered under subsection 1 and 2. subsection 1 లోనే కవర్ అయి ఉండకూడదు, subsection 2 లోనే కవర్ అవ్వకూడదు. అలా కవర్ అవ్వని పర్సన్స్ ఇంకెవరు ఉన్నారు? సర్వీసెస్. అంతే కదమ్మా? సప్లై ఆఫ్ సర్వీసెస్. provided that where more than one registered person having the same permanent account number issued under the Income Tax Act, the registered person shall not be eligible to opt for the scheme under this subsection unless all such registrations opt to pay tax under this subsection అన్నాడు. ఇది కూడా సేమే కదమ్మా? సేమే కదా? ఏనా మారిందా? సో సర్వీసెస్ అంటే మనకి గూడ్స్ లో ఏ కండిషన్ అయితే ఉందో సర్వీసెస్ లో కూడా అవే కండిషన్స్ ఉన్నాయమ్మా. అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నా చూడండి. The option availed of by a registered person under subsection 1 or subsection 2A, as the case may be, shall lapse with effect from the day on which his aggregate turnover during the financial year exceeds the limit specified under subsection 1 or subsection 2A,
యాజ్ ద కేస్ మే బి అని చెప్పేసి అని చెప్పాడు. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఎలా మాట్లాడుకున్నాం అంటే మనకి కాంపోజిషన్ స్కీమ్ లో లిమిట్ అనేది ఇక్కడ ఎప్పుడు మనం కాంపోజిషన్ స్కీమ్ ఆఫ్ చేసుకోగలమంటే ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకు ఆ స్పెసిఫైడ్ టర్న్ ఓవర్ దాటకుండా ఉన్నప్పుడు అండ్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఒకవేళ మన స్పెసిఫైడ్ 1.5 crore టర్న్ ఓవర్ ఎక్సీడ్ అవ్వకుండా ఉన్నట్లయితే, సర్వీసెస్ లో అయితే కనుక 50 lakhs టర్న్ ఓవర్ అనేది ఎక్సీడ్ అవ్వకుండా ఉన్నట్లయితే అని చెప్పుకున్నామా. ఒకవేళ లాస్ట్ ఇయర్ ని బేస్ చేసుకుని కరెంట్ ఇయర్ కి కాంపోజిషన్ వస్తుందా రాదా అని చెప్పారు పైన ప్రొవిజన్స్ లో. మరి కరెంట్ ఇయర్ దాటితే, కరెంట్ ఇయర్ 1.5 crore దాటేసింది అనుకోమ్మా, అప్పుడు మనం కాంపోజిషన్ స్కీమ్ లో ఉండొచ్చా, రెగ్యులర్ లోకి వెళ్ళిపోవాలా ఖచ్చితంగానే? మరి రెగ్యులర్ లోకి వెళ్ళిపోవాలనే ప్రొవిజన్ ఉండాలా లేదా? మరి 10(1) లో ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ గురించి మాత్రమే కండిషన్ చెప్పారమ్మా, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ గురించి చెప్పారా కండిషన్? సో అందుకని అని చెప్పేసి ఇక్కడ సబ్ సెక్షన్ 3 లో కండిషన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ గురించి చెప్తున్నారు. ఒకవేళ నీకు కాంపోజిషన్ లో ఎలిజిబుల్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో నువ్వు కాంపోజిషన్ ఎలిజిబుల్ అవుతావా లేదా అనేది ఎలా డిసైడ్ చేస్తారు? ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్ ని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తారు. దాంతో పాటుగా కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కనుక ఈ స్పెసిఫైడ్ లిమిట్ దాటేస్తే you are not eligible to stay in composition. You have to exit from the composition. You have to compulsorily go to regular. Madhunda, is it clear or not? Tarvata ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, yes or no? Tarvata a taxable person to whom the provisions of subsection 1 or as the case may be subsection 2a apply shall not collect any tax from the recipient on supplies made by him, nor shall he be entitled to any credit of input tax అని చెప్పేసి అన్నాడు. ఇది కూడా చెప్పాను చెప్పలేదు చెప్పండి, ఏమని చెప్పానమ్మా? వాడు ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు అన్నాను, ఇట్లా కలెక్ట్ చేయకూడదు అన్నాను. మనం కాంపోజిషన్ డీలర్ అంటే సబ్ సెక్షన్ 1 లో కానీ 10(1) అంటే గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీసెస్, 10(2a) అంటే సర్వీసెస్. అర్థమవుతుందా? సో నువ్వు సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అండర్ కాంపోజిషన్ స్కీమ్ లో ఉంటే కనుక కెన్ యూ కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ది రిసిపియంట్? ఎస్ ఆర్ నో? చేయకూడదు అనుకున్నాం కదా, ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? చేయకూడదు అంటున్నాడు. తర్వాత ఇంకోటి ఏమనుకున్నాం? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు అనుకున్నావా లేదనుకున్నావా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా తీసుకోకూడదని ఎంట్రీస్ తో సహా చెప్పుకున్నాం మనం, అవునా? ఇక్కడ కూడా అదే ప్రొవిజన్ చెప్తున్నాడా లేదా? నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు, అలాగనే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా తీసుకోకూడదు. మరి ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదంటే నేను ఎలా ట్యాక్స్ పే చేయాలి? నేను కలెక్ట్ చేసిన దాంట్లోనే ట్యాక్స్ ఉన్నది అన్నట్టుగా భావించి నేనేం చేయాలమ్మా? ట్యాక్స్ పే చేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ subsection 5. If the proper officer has a reason to believe that the taxable person has paid a tax on subsection 1 or subsection 2a, as the case may be, despite not being eligible, such a person shall, in addition to the any tax that may be payable by him under any of the provisions of this act, liable to pay penalty, and the provisions of section 73 or 74 shall apply mutatis mutandis, apply for the determination of the tax and పెనాల్టీ. ముటాటిస్ ముటాండిస్ అంటే ఈక్వల్లీ అని చెప్పారు సార్. ఏంటది? ఈక్వల్లీ. సార్ ఇందాక మీరు అడిగారు చూసారమ్మా, ఆ టర్న్ ఓవర్ దాటిపోతే ఎవడు సార్ చూడొచ్చాడు మనకి? టర్న్ ఓవర్ దాటలేదు అనుకునే మనం ఏం చేసాం? కాంపోజిషన్ లోకి వెళ్ళిపోయాం. కాంపోజిషన్ లోనే కంటిన్యూ అయిపోతాం. 1.5 crore టర్న్ ఓవర్ దాటేసినా సరే, ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో 1.5 crore టర్న్ ఓవర్ దాటినా సరే నేను ఇంకా స్టిల్ ఎందులో ఉన్నానంటే కరెంట్ ఇయర్ లో కాంపోజిషన్ స్కీమ్ లోనే ఉన్నానంట. అమ్మా నేను ఎలిజిబుల్ కాకుండా కాంపోజిషన్ స్కీమ్ లోనే గనక ఉన్నట్లయితే, అర్థమవుతుందా? అది 10(1) లో కానీ 10(2a) లో కానీ, అంటే సప్లై ఆఫ్ గూడ్స్ లో కానీ, లేదా రెస్టారెంట్ సర్వీసెస్ కానీ, లేదా 10(2a) లో చెప్పిన అదర్ సర్వీసెస్ లో కానీ నేను గనక ఉన్నట్లయితే, ఓకే, అప్పుడు అది గనక ఎవరైనా ఆఫీసర్ పట్టుకున్నట్లయితే వాడు ఏం చేయొచ్చంట? మనం కట్టాల్సిన ట్యాక్స్ మీద ట్యాక్స్ కాకుండా పెనాల్టీ ఇవ్వచ్చంట. పెనాల్టీయే కాకుండా ఇంకేం చేస్తారంటమ్మా? ఇంట్రెస్ట్. పెనాల్టీయే కాకుండా ఇంకేం చేస్తారంట? ఇంట్రెస్ట్ కూడా చార్జ్ చేస్తారంట. ఓకే, సో ఏ సెక్షన్స్ ప్రకారం? 73 అండ్ 74 ప్రకారం మనకి ట్యాక్స్ వేస్తారంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Explanation 1.
for the purpose of computing aggregate turnover of a person for determining his eligibility to pay tax under this section, the expression aggregate turnover shall include value of supplies made by such person from the first day of April of a financial year up to the date on which he becomes liable for the registration under this act, but shall not include value of exempted supplies or supply of services provided by way of extending deposits, loans and advances insofar as the consideration is represented by way of interest or discount అంటున్నాడు. మీ ఎక్స్ప్లెనేషన్ 1 దేని గురించి చెప్తున్నాడంటే అగ్రిగేట్ టర్నోవర్ క్యాలిక్యులేషన్ గురించి మనకి ఇక్కడ చెప్తున్నాడు అబ్బా. ఓకే, ఎక్స్ప్లెనేషన్ 2 కూడా మనకి ఇక్కడ మనకి టర్నోవర్ ఇన్ ద స్టేట్ టర్నోవర్ గురించే మాట్లాడుతున్నాడు. ఈ రెండు ఎక్స్ప్లెనేషన్స్ మన అగ్రిగేట్ టర్నోవర్ గురించి మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలని నేర్చుకోవడం కోసం అర్థం అవుతుందా? సో కాబట్టి ఇక్కడ మనం అగ్రిగేట్ టర్నోవర్ నేర్చుకోవాలి ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేషన్. అసలు నువ్వు ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ అవుతావా లేదా అని చూడాలంటే కనుక ఏం చూడాలి? ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ అవుతావా లేదా కావాలని చూడాలంటే ఏం చూడాలమ్మా? అగ్రిగేట్ టర్నోవర్ చూడాలి. అలాగే మరి ట్యాక్స్ దేని మీద కట్టాలో కూడా చూడాలి కదా. ట్యాక్స్ దేని మీద కట్టాలో కూడా చూడాలి కదా. ఆ ట్యాక్స్ దేని మీద కట్టాలో చూడటం అనేది అదంతా కూడా టర్నోవర్ క్యాలిక్యులేషన్ ఫర్ ది టాక్సబుల్ టర్నోవర్. ఏమంటారు దాన్ని? టాక్సబుల్ టర్నోవర్. వాట్ వీ నీడ్ టు సెగ్రిగేట్? అగ్రిగేట్ టర్నోవర్ ఫర్ ద రిజిస్ట్రేషన్, టాక్సబుల్ టర్నోవర్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఈ రెండింటిని డిసైడ్ చేయాలంట. ఈ రెండింటిని డిసైడ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంట? క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఏవేవి ఇంక్లూడ్ చేయాలి, ఏవేవి ఎక్స్క్లూడ్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. దట్ వీ విల్ కంక్లూడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్ లో మనకి ఏమైపోతుందమ్మా? చార్జ్ ఆఫ్ జిఎస్టీ అనేది అయిపోతుంది. ఓకేనా? రైట్.